హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి 101 షిఫ్ట్స్లో బయాలజీ అనే సెక్షన్లో మనం జెనెటిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో దిస్ ఈజ్ పార్ట్ 1 అనమాట. సో ఓవరాల్గా మనం ఇప్పటి వరకు ప్లాంట్ బయాలజీ లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, అంతకుముందు హ్యూమన్ అటానమీ, సెల్ బయాలజీ మాట్లాడుకున్నాం. సో జెనెటిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యూనిట్, ఎక్కువ మందికి అర్థం కాని యూనిట్. ఆల్రెడీ నేను దీని మీద క్లాసెస్ కూడా చెప్పాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే క్లాస్ చూసి ఈ ఎంసీక్యూస్ చూడండి. క్లాస్ చూడకుండా మీరు ఎంసీక్యూస్ చూస్తే మీకు ఏమీ అర్థం కాదు, ఎందుకంటే క్వశ్చన్స్ అన్నీ కూడా హై లెవెల్లో ఉన్నాయి. ప్రతి క్వశ్చన్ దగ్గర కూడా ఎంతో డీప్ కాన్సెప్ట్ అనేది ఉంది. ఆ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి అంటే ప్రతి క్వశ్చన్ దగ్గర కాన్సెప్ట్ని అంత డీప్గా చెప్పడం అనేది పాసిబుల్ అవ్వదు. మీకు కాస్త సబ్జెక్ట్ ఐడియా ఉంటే నేను చెప్పే పాయింట్లు మీకు అర్థమవుతూ ఉంటాయి. సో ప్లీజ్ స్పాయిలర్ అలర్ట్ ఏంటంటే మీరు కంపల్సరీగా జెనెటిక్స్ క్లాస్ విని, హెరిడిటీ అని ఉండిద్ది అనమాట, అది విని రండి, ఓకేనా? సో ఇదిగోండి, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్. మొత్తం 104 క్వశ్చన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం వీటిని ఒకే వీడియోలో కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా? సో టైం లేనిది ఎంతైనా సరే నేను ఒకే వీడియోలో ఇవన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఫోకస్ చేసి జాగ్రత్తగా చదువుకుంటూ ఉండండి. ప్రతి క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి నేను తెలుగులో కూడా మాట్లాడతాను, ఓకేనా? ఈ హెరిడిటీ, జెనెటిక్స్ అనే పదాలు తెలుగులో కన్నా ఇంగ్లీష్లోనే బాగా అర్థమవుతూ ఉంటాయి. కాస్త ఫోకస్ చేస్తూ ఉండండి. సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. చదువుతున్నాను కదా, ఓపిక్గా కూర్చోవాలి. క్వశ్చన్స్ మధ్యలో నేను చదువుతున్నప్పుడు ఏంటా ఇసుగు పుడుతూ ఉండిద్ది, ఇది మనకు అవసరమా, 1-2 క్వశ్చన్లే కదా వదిలేసుకుందాం అనేవి మీకు మధ్యలో వస్తూ ఉంటాయి, ఓకేనా? సో మీరు ఆ కంఫర్ట్కి అలవాటు పడి ఏముందిలే అనుకుంటే మాత్రం క్వశ్చన్స్ మిస్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఆ క్వశ్చన్ వేరే వాళ్ళు నేర్చుకుంటారు, మీరు నేర్చుకోరు. 2 క్వశ్చన్లు మీరు వెనకబడినట్టు అర్థం అన్నమాట. కాబట్టి మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటూ, ఇన్స్పైర్ చేసుకుంటూ జాగ్రత్తగా వీడియో వినండి, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్. In a large population of sweet pea plants growing in a stable conditions, which of the following best explains why genetic variation through sexual reproduction is still crucial for their long-term survival అన్నాడు. అంటే పెద్ద సంఖ్యలో స్వీట్ పీ ప్లాంట్స్ మొక్కలకి సెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారా వచ్చే జెనెటిక్ వేరియేషన్, నేను ఎప్పుడైతే ఎల్లో కలర్తో హైలైట్ చేస్తానో ఆ పదాన్ని పట్టుకోండి, ఓకేనా? సో జెనెటిక్ వేరియేషన్ ఎల్లో కలర్ పెన్తో నేను స్కెచ్ చేసేది జాగ్రత్తగా పట్టుకోండి. సో సెక్షువల్ రీప్రొడక్షన్లో జెనెటిక్ వేరియేషన్ యొక్క ఉపయోగం ఏంటి, దానివల్ల మనకు జరిగేది ఏంటి అన్నాడు. చూద్దాం. జెనెటిక్ వేరియేషన్ ఎన్స్యూర్స్ యూనిఫామ్ ఫ్లవర్ కలర్ హైట్ అన్నాడు. యూనిఫామ్ అనే పదం తప్పనమాట. అసలు జెనెటిక్ వేరియేషన్ అంటే ఏంటి? వేరియేషన్ అంటేనే తేడా, వైవిధ్యం అన్నమాట. ఎక్కడైతే వైవిధ్యం ఉండిద్దో అక్కడ ఒకే రకమైన అనే పదం పనిచేయదన్నమాట. సో యూనిఫామ్ అనే పదం తప్పు. ఒకే రకమైన ప్లాంట్ కలర్స్, ఒకే రకమైన ప్లాంట్ హైటు, ఇలాంటివన్నీ రావన్నమాట. కాబట్టి వేరియేషన్ అనే పదం తేడాలకు గుర్తు చేస్తుంది. ఇక్కడ యూనిఫామ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తప్పు. తర్వాత, హిడెన్ రెసెసివ్ ఎలీస్ ఇన్ స్వీట్ ప్లాంట్స్, స్వీట్ పీస్ మే ఆఫర్ రెసిస్టెన్స్ అగెనిస్ట్ ఫ్యూచర్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అన్నాడు. ఇదిగోండి, ఇదే కరెక్ట్. ఏంటి ఆప్షన్ అర్థం అంటే ఇదిగోండి, రెసెసివ్ ఎల్లీల్స్ అన్నాడు. సామాన్యంగా ఒక జీన్లో 2 రకాల ఎల్లీల్స్ ఉంటాయి, డామినెంట్, రెసెసివ్. ఈ రెసెసివ్ ఎల్లీల్స్ అనేవి ఆఫర్ రెసిస్టెన్స్ ఎగెనిస్ట్ ఫ్యూచర్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అన్నమాట. అంటే ముందు రోజుల్లో, ఉదాహరణకి ముందు రోజుల్లో ఏమైనా ప్లాంట్కి సంబంధించిన తేడాలు జరిగితే వాటిని ఎదుర్కోవటానికి ఒక మొక్క ఈ రిసెసివ్ ఎల్లీల్స్ అన్నిటిని కాపాడుకొని ఉండిద్ది అనమాట, ఓకేనా? సామాన్యంగా ఒక ప్లాంట్ డామినెంట్, రెసెసివ్ ఈ 2 ఎల్లీల్స్నే చూపించింది.
కానీ ఎప్పుడు డామినెంట్ ఎల్లీల్స్ మాత్రమే చూపిస్తూ రెసెసివ్ ఎల్లీల్స్ చూపించకుండా ఉందనుకోండి, దాని అర్థం ఏంటి? హిడెన్. ఎందుకు చూపించకుండా ఉంటుంది అంటే ముందు రోజుల్లో ఆ మొక్కలో ఏమైనా కొత్త తెగులు వస్తే ఆ తెగుల్ని లేదా ఆ రోగాన్ని ఎదుర్కోవటానికి ఈ రెసెసివ్ ఎల్లీల్స్ అనేవి ముందు రోజుల్లో ఉపయోగపడతాయి. సో మే ఆఫర్ రెసిస్టెన్స్ అగెనిస్ట్ ఫ్యూచర్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అన్నమాట. ఓకేనా? అది కరెక్ట్ ఆన్సర్. క్లారిటీ వచ్చిందా? చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకోసమే అది జరిగిద్ది అనే విషయాన్ని మనకు మెన్షన్ చేస్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ బిట్ అది. ఓకేనా? ప్రతి తరంలో ఏంటంటే రెసెసివ్ ఎల్లీల్స్ అనేవి జీన్ పూల్లో దాగుంటాయి అన్నమాట. భవిష్యత్తు పరిస్థితులు మారినప్పుడు ఈ రెసెసివ్ ఎల్లీల్స్ అనేవి ఉపయోగపడి కొన్ని మొక్కల్ని బ్రతికిస్తాయి అన్నమాట. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ సి కాదు, డి కాదు, వాడేం అడిగాడు? కరెక్ట్ ఆప్షన్ అడిగాడు కాబట్టి బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. పీ ప్లాంట్స్ రీప్రొడ్యూస్ ఫాస్టర్ సెక్షువల్లీ అన్నాడు. తప్పు. సెక్షువల్ రీప్రొడక్షన్ ఎప్పుడు కూడా, నేను చెప్పే ప్రతి పదం చాలా ఇంపార్టెంట్, సెక్షువల్ రీప్రొడక్షన్ ఎప్పుడు కూడా స్లోగా ఉంటుంది. సో ఎస్ ఫర్ ఎస్. నెక్స్ట్, వేరియేషన్ హెల్ప్స్ స్వీట్ పీ ప్లాంట్స్ అవాయిడ్ క్రాస్ పొలినేషన్ మెయింటైనింగ్ ప్యూరిటీ ఆఫ్ ది పేరెంట్ లైన్ అన్నాడు. ఇది తప్పు అన్నమాట. ఓకేనా? ఆ పాయింట్ని కూడా మనం తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే ఈ క్రాస్ పొలినేషన్ అనేది వేరియేషన్ని పెంచుతుంది. సో క్రాస్ పొలినేషన్ అనేది వేరియేషన్ ఏమవుతుంది? పెంచుతుంది అన్నమాట. సో వాడేమన్నాడు? అవాయిడ్ చేస్తుంది అన్నాడు. సో ఆ పదం తప్పు. చూసారా, ఆ మొత్తం పదంలో ఎక్కడ డిఫరెంట్గా ఉందో ఆ పదాన్ని పట్టుకుంటున్నాను. ఓకేనా? సామాన్యంగా ఎప్పుడైతే మనకి క్రాస్ పొలినేషన్ జరిగిద్దో, క్రాస్ పొలినేషన్ జరగగానే జీన్ అనేది మిక్స్ అయిద్ది అనమాట. ఎప్పుడైతే జీన్ మిక్సింగ్ జరిగిద్దో మనకి వేరియేషన్ ఇంక్రీజ్ అయిద్ది అనమాట. కాబట్టి వేరియేషన్కి క్రాస్ పొలినేషన్కి ఏ ప్రపోర్షన్ ఉంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది. క్రాస్ పొలినేషన్ పెంచితే వేరియేషన్ పెరిగిద్ది. వాడు అవాయిడ్ అన్నాడు కాబట్టి తప్పు అన్నమాట. ఓకేనా? కాబట్టి జెనెటిక్ వేరియేషన్ జరుగుతున్నప్పుడు ఏది మనం క్రూషియల్గా తీసుకోవాలంటే ఆధిపత్యం లేని లక్షణాలు అన్నమాట. అంటే రెసెసివ్ ఎల్లీల్స్ ఇన్ స్వీట్ పీస్ మే ఆఫర్ రెసిస్టెన్స్ అగెనిస్ట్ ఫ్యూచర్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వేరియేషన్ బాగా జరగాలి. ఒక మొక్కలో వేరియేషన్ బాగా జరిగింది అనుకోండి, అది వాతావరణానికి బాగా అడాప్టేషన్ బాగా పెరిగిద్ది. అడాప్టేషన్ బాగా పెరిగింది అనుకోండి, సర్వైవల్ బాగా పెరిగింది అనుకోండి, ఎవల్యూషన్ బాగా పెరిగిద్ది. ఈ 4 పదాలు ఈ యూనిట్ అయ్యే వరకు చాలా చాలా ఇంపార్టెంట్. వేరియేషన్ పెరిగితే అడాప్టేషన్ పెరిగితే సర్వైవల్ పెరిగితే ఎవల్యూషన్ పెరిగిద్ది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అప్పుడు జంతువు కానీ మొక్క కానీ తను ఉండే ప్రదేశంలో ఎక్కువ కాలం బ్రతకటానికి, వాతావరణ పరిస్థితులను అడ్డుకొని నిలబడటానికి అవకాశం ఉంటుంది. కమింగ్ టు విచ్ ప్రాసెస్ మస్ట్ అకాంపనీ DNA కాపింగ్ టు ఎన్ష్యూర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫంక్షనల్ డాటర్ సెల్స్ అన్నారు. ఒక తల్లి నుంచి పిల్ల కణాలు ఏర్పడుతున్నప్పుడు DNA కాపింగ్ జరుగుతున్నప్పుడు ఏది కంపల్సరీగా జరగాలి? మస్ట్ అన్నాడు. అంటే కంపల్సరీగా జరగాల్సింది ఏంటి అన్నాడు. DNA కాపింగ్ జరిగితేనే ఒక కొత్త సెల్ పూర్తిగా తయారైద్ది. అలా జరిగేటప్పుడు ఏం జరగాలి అన్నాడు. ఓకేనా? ఏం జరగాలి? క్రోమోజోమల్ మ్యుటేషన్ కాదు, RNA ట్రాన్స్క్రిప్షన్ కాదు, ప్రోటీన్ సింథసిస్ కాదు. ఆన్సర్ ఏంటి? క్రియేషన్ ఆఫ్ ఎడిషనల్ సెల్యులర్ ఆపరేటర్స్. డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కొత్త సెల్ ఏర్పడాలి అంటే DNA కాపీ జరిగితే సరిపోదు, దాంతోపాటు ఏమేం జరగాలి? ఎడిషనల్ సెల్యులర్ ఆపరేటర్స్ అంటే సెల్లులో మైటోకాండ్రియా ఉందా లేదా, అది ట్రాన్స్మిట్ అవ్వాలి. సైటోప్లాజం ఉంది, ఎండోప్లాస్టిక్ రెటిక్యులం ఉంది, గాల్గి బాడీ ఉంది, లైసోజోమ్స్ ఉన్నాయి, రైబోజోమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమవ్వాలి? కాపీ అవ్వాలి. కాబట్టి DNA కాపింగ్ అంటే ఓన్లీ DNA కాపింగ్ అవటం కాదు, క్రియేషన్ ఆఫ్ ఎడిషనల్ సెల్యులర్ ఆపరేటర్స్,
తల్లి నుంచి పిల్లకి డిఎన్ఏ ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు ఆ కణంలోని ఇతర భాగాలు కణాంగాలు కూడా ఏమవ్వాలి, కంపల్సరీగా ట్రాన్స్ఫర్ అవ్వాలి. అప్పుడే డిఎన్ఏ కాపింగ్ కరెక్ట్గా జరిగిందని అర్థం అనమాట. ఓకేనా, ఒక బ్లూ ప్రింట్ అనమాట. ఒక ఇల్లు కట్టాలంటే ఇటుకలు, సిమెంటు, ఇనుము, తలుపులు, కిటికీలు అన్నీ ఎలా కావాలి, అలాగా ఒక కణం నుంచి ఇంకో కణం, తల్లి నుంచి పిల్ల ఏర్పడుతున్నప్పుడు అన్ని కణాంగాల్లోనూ అన్ని కణాంగాలు వెళ్ళాలన్నమాట. ఓకేనమ్మా, చాలా ఇంపార్టెంట్. సో డిఎన్ఏ కాపింగ్ ఒక్కటే కణాన్ని తయారు చేయదు, ఎడిషనల్ సెల్యులర్ ఆపరేటర్స్ కూడా కాపీ అవ్వాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మరి మ్యూటేషన్ అన్నాడు. మ్యూటేషన్ వల్ల ఏంటి, మనకి క్యాన్సర్లు, జెనెటిక్ డిసార్డర్లు ఇవన్నీ కూడా మ్యూటేషన్ వల్లే మనకు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, మ్యూటేషన్ అనేది రీప్రొడక్షన్కి సరైన ప్రక్రియ కాదు, గుర్తుపెట్టుకోండి. మరి ట్రాన్స్క్రిప్షన్ అంటే డిఎన్ఏ కాస్త ఎంఆర్ఎన్ఏగా మారాలి. ఓకేనా, ఎంఆర్ఎన్ఏ ఏం చేసిద్దంటే ప్రోటీన్గా మారిద్ది అనమాట. ఓకేనా, కానీ ఆర్ఎన్ఏ తయారైతే సెల్ పూర్తవ్వదు. ఇదిగోండి, డిఎన్ఏ కాస్త ఏమైంది, ఎంఆర్ఎన్ఏ కాస్త ప్రోటీన్గా తయారైంది. ప్రోటీన్ తయారైపోతే కణం మొత్తం డెవలప్ అయిందని చెప్పచ్చా, కాదు. ఎందుకంటే మిగతా కణాంగాలు కూడా రావాలి కదా. సో ఆర్ఎన్ఏ మాత్రమే సరిపోదు, అందుకే బి ఆప్షన్ రాంగ్ అనమాట. ఓకేనా, ఇదిగోండి ప్రోటీన్ సింథసిస్ అన్నాడు. ప్రోటీన్లు తయారవ్వాలి, ప్రోటీన్తో పాటు లిపిడ్స్, మెంబ్రెయిన్స్ అన్నీ కావాలి కదా. సో అందుకే ఏబిసి ఆప్షన్స్ అనేవి తప్పు అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, డిఎన్ఏ కాపింగ్ తర్వాత ఈ కణాంగాలన్నీ ఏర్పడాలి. డిఎన్ఏ కాపింగ్ ఎందుకు, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. మీ నాన్న నుంచి నువ్వు వస్తున్నప్పుడు మీ నాన్న డిఎన్ఏలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక కొడుకుగా కూతురుగా నీ డిఎన్ఏలోకి రావాలి. అలా రావాలి అంటే కాపింగ్ జరగాలన్నమాట. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెథడ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ డిజైరబుల్ క్యారెక్టర్ ఇన్ క్రాప్ వెరైటీస్ అన్నాడు. క్రాప్ వెరైటీస్లో మనకు కావాల్సిన లక్షణాన్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఏ పద్ధతిని వాడకూడదు అన్నాడు. ఓకేనా, మీరు 4 ఆప్షన్స్ని బాగా గమనించండి. ఇంటర్ 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 సో ఆన్సర్ ఏమవ్వాలి, ఇంట్రాజెనిక్ హైబ్రిడైజేషన్. ఇదే డిఫరెంట్గా ఉంది, ఇదే ఆన్సర్ అవ్వాలన్నమాట. ఓకేనా, సామాన్యంగా హైబ్రిడైజేషన్ అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒక క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్, క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ ఎందుకు జరగాలి, అధిక దిగుబడి, వ్యాధి నిరోధకత తగ్గిపోవాలి, ఎండను తట్టుకోవాలి, మంచి నాణ్యమైన గింజలు ఇవ్వాలి, త్వరగా పండాలి. ఇలాంటి లక్షణాలని పెంచాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, హైబ్రిడైజేషన్ చేయాలి. హైబ్రిడైజేషన్ అంటే అర్థం ఏంటి, జన్యుపరంగా వేరు లక్షణాలున్న వేరు లక్షణాలున్న మొక్కల్ని క్రాస్ చేసి క్రొత్త సంతానాన్ని తీసుకొస్తారన్నమాట. వేరు లక్షణాలు కలిగిన మొక్కల్ని క్రాస్ పొలినేషన్ చేసి కొత్త సంతానాన్ని తీసుకురావడాన్ని హైబ్రిడైజేషన్ అంటారు. ఇక్కడ ఫస్ట్ పేర్లో ఏముంది, ఇంట్రాజెనరిక్ ఉంది. ఓకేనా, ఇంట్రాజెనరిక్ అంటే ఏంటి, ఒక జీన్ని ఇంకో జీన్ని వేరు జీన్స్ని క్రాస్ పొలినేషన్ చేయడం. ఇంట్రా వెరైటీ అన్నారు, ఇక్కడ ఒక వెరైటీని ఇంకో వెరైటీని క్రాస్ పొలినేటింగ్ చేయడం అన్నమాట. ఓకేనా, ఇది వరిలో వెరైటీ 1, ఇది వరిలో వెరైటీ 2. రెండింటి ఒకే స్పీసీస్కి చెందినవి కానీ వేరు లక్షణాలు అన్నమాట. 2 మంచి లక్షణాలని కలుపుతున్నారు. ఇదిగోండి ఇంట్రా స్పెసిఫిక్ అన్నాడు. స్పెసిఫిక్ అంటే ఏంటి, ఇదొక స్పీసీస్ అన్నమాట. ఓకేనా, ఒకే జీనస్కి సంబంధించిన స్పీసీస్ వేరనమాట. ఓకేనా, అలాగా జీన్ టు జీన్ జెనరిక్, వెరైటీ టు వెరైటీ వ్యారిటల్, స్పీసీస్ టు స్పీసీస్ స్పెసిఫిక్. అలా చేసే వాటిని హైబ్రిడైజేషన్ అంటారు. సో ఆన్సర్ ఏంటి, బి ఆప్షన్ రాంగ్ అనమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి పాయింట్ క్వశ్చన్ని కూడా ఒక కీ పాయింట్ లాగా పట్టుకొని మాట్లాడుతున్నాను. అలా పట్టుకుంటేనే ఇంత పెద్ద క్వశ్చన్స్ని మీరు అర్థం చేసుకోగలరు, లేకపోతే కష్టం.
అసర్షన్ రీజన్ ఇచ్చాడు. జాగ్రత్తగా చూడండి. మెండల్ చూస్ ద ప్లాంట్స్ ఫర్ హిజ్ ఎక్స్పెరిమెంట్స్ బికాస్ దే వర్ ఈజీ టు గ్రో అండ్ షోడ్ డిస్టింక్ట్ కాన్స్టాటింగ్ ట్రైట్స్ అన్నాడు. డిస్టింక్ట్ కాంట్రాస్టింగ్ ట్రైట్స్ అన్నాడు. మెండల్ తన ప్రయోగాలకి ఎందుకు బఠానీ మొక్కను ఎంచుకున్నాడు అంటే అవి సులభంగా పెరుగుతాయి, విరుద్ధమైన లక్షణాలని కనపరుస్తాయి అన్నమాట. ఓకేనా, అందుకే ఏం చేశాడు, వాటిని ఎంచుకున్నాడు. కాంట్రాస్టింగ్ స్టైట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సులభంగా పెరుగుతాయి అనే పదం ఇంపార్టెంట్. ఈజీ టు గ్రో అనే పదం ఒకటి ఇంపార్టెంట్. కాంట్రాస్టింగ్ ట్రైట్స్ విరుద్ధమైన లక్షణాలు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. ఉదాహరణకి టాల్ ప్లాంట్ పీ ప్లాంట్ పెరిగితే టార్ఫ్గా పెరగచ్చు లేదా డార్ఫ్గా పెరగచ్చు. గింజను చూస్తే రౌండ్గా ఉండొచ్చు లేదా వ్రింకిల్గా ఉండొచ్చు. చూసారా, చూడంగానే రెండు లక్షణాలు చెప్పేస్తున్నాను. సీడ్ ఎల్లో కలర్లో ఉండొచ్చు లేదా గ్రీన్ కలర్లో ఉండొచ్చు. ఇలా చూడంగానే చెప్పగలుగుతున్నాను. అంటే పొడుగు పొట్టి, రౌండ్గా ఉండకపోవటం అనేది విరుద్ధమైన లక్షణాలు అన్నమాట. కాబట్టి ఇలాంటి లక్షణాలు బఠానీ మొక్కను చూడంగానే కనపడుతున్నాయి కాబట్టి నేను వీటిని నా ఎక్స్పెరిమెంట్స్కి వాడుకుంటే బాగుండిద్ది అని ఆలోచన చేశాడు. ఎవరు, మెండల్ అనమాట. ఓకేనా, సో ఏ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు బి చూద్దాం. పీ ప్లాంట్స్ రీప్రొడ్యూస్ అసెక్షువల్లీ అన్నాడు. ఈ పదం తప్పు. పీ ప్లాంట్స్ అనేవి ఎలా అవుతాయి, సెక్షువల్గా రీప్రొడక్షన్ జరుగుతాయి. వాడు అసెక్షువల్లీ అన్నాడు, సో ఇది తప్పు. ఓకేనా, సో మన ఆన్సర్ ఏమవ్వాలి, ఫస్ట్ ఆప్షన్. ఇలాగా జాగ్రత్తగా ఏం కావాలో దాన్ని మాత్రమే నీట్గా చదువుకొని మిగతా విషయాన్ని జాగ్రత్తగా వెళ్ళాలి. అంతా చదివితే కన్ఫ్యూజ్ అవుతావు. ఎంత కావాలో ఆ పాయింట్ని పట్టుకోవాలి. అంతా చదివి ఆ పాయింట్ని పట్టుకోవాలి. ఓకేనమ్మా. తర్వాత విచ్ లా డిడ్ మెండల్ డిరైవ్ ఫ్రమ్ హిజ్ మోనో హైబ్రిడ్ క్రాస్ అన్నాడు. ఓకేనా, మెండల్ తన మోనో హైబ్రిడ్ క్రాస్ ద్వారా ఏ లాని బయటికి తీసుకొచ్చాడు అన్నాడు. సో ఏ లాని తీసుకొచ్చాడు, లా ఆఫ్ సెగ్రిగేషన్. మెండల్ మొత్తం 3 లాస్ బయటికి తీసుకొస్తాడు అన్నమాట. లా ఆఫ్ డామినెన్స్ ఒకటి, ఇప్పుడు రెండోది లా ఆఫ్ సెగ్రిగేషన్, మూడోది లా ఆఫ్ ఇండిపెండెంట్ అసర్ట్మెంట్. ఇదిగోండి, ఇది మూడో లా ఆఫ్ అసర్ట్మెంట్, ఇది రెండో లా ఆఫ్ డామినెన్స్ అనేది ఫస్ట్ లా అనమాట. ఈ 3 లాస్ తీసుకొస్తాడు. ఓకేనా, మోనో హైబ్రిడ్ క్రాస్ అనమాట. మోనో హైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటి, మోనో అంటే ఒకటి. ఓకేనా, ఒక లక్షణాన్ని క్రాస్ చేస్తాడు. మోనో అంటే ఒకే లక్షణం. ఒకే లక్షణాన్ని ఏం చేస్తాడు, క్రాస్ చేస్తాడు. ఓకేనా, అలా ఒక లక్షణాన్ని క్రాస్ చేయటం వల్ల హైబ్రిడ్ అంటే ఏంటి, క్రాస్ చేయడం అన్నమాట. మోనో అంటే ఒకే లక్షణం, హైబ్రిడ్ అంటే క్రాస్ చేయడం. ఓకేనా, ఒకే లక్షణాన్ని తీసుకొని క్రాస్ చేశాడు అనుకోండి, దాన్ని మనం ఏమంటాం, మోనో హైబ్రిడ్ క్రాస్ అంటాం. ఓకేనా, ఉదాహరణకి జాగ్రత్తగా చూడండి. ఇది టాల్, ఇది డార్ఫ్. ఒక టాల్ మొక్క ఒక డార్ఫ్ మొక్క తీసుకున్నాను. ఓకేనా, దీన్ని ఇలా రిప్రజెంట్ చేయాలి, దీన్ని ఇలా రిప్రజెంట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు కానీ ఈ రెండింటిని నేను క్రాస్ పోలినేషన్ చేశాను అనుకోండి, F1 జనరేషన్లో నాకు అన్నీ ఏమొస్తాయి, ఆల్ టాల్ ప్లాంట్స్ వస్తాయి. ఆల్ టాల్ ప్లాంట్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, అంటే నాకు F1 జనరేషన్లో అన్నీ ఏమొచ్చినాయి, టాల్ మొక్కలు వచ్చినాయి. అంటే పొట్టి మొక్క వచ్చిందా, రాలేదు, పూర్తిగా మాయమైంది. అంటే లేకుండా పోయిందా, కాదు, ఈ పొడవాటి మొక్క ఆ పొట్టి మొక్కని కనపడకుండా ఆ జీని ఆపేసింది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాడు, సెల్ఫ్ పోలినేషన్ చేస్తాడు. అంటే దీన్ని దీన్ని సెల్ఫ్ పోలినేషన్ చేస్తాడనమాట. ఓకేనా, సెల్ఫ్ పోలినేషన్ చేసినప్పుడు ఏమైంది, మనకి గేమెట్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఏం ఫామ్ అవుతాయి, గేమెట్స్ ఫామ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. గేమెట్స్ ఫామ్ అవుతాయి. సో గేమెట్స్ నుంచి మనం ఏం తీసుకుంటాం, ఈ మాడ్యూల్ని మనం సాల్వ్ చేసామనుకోండి, మనకి జీనోటైపిక్ రేషియో ఎంత వచ్చింది, 1:2:1 వచ్చింది. ఫీనోటైపిక్ రేషియో ఏమొచ్చింది, 3:1 వచ్చింది అనమాట. ఫీనోటైపిక్ అంటే ఫిజికల్గా మనకు కనపడుతున్నాయి అనమాట. సో 3 టాలు ఒక డార్ఫ్. ఓకేనా,
అంటే మనకి డార్ఫ్ వచ్చిందా లేదా అంటే F1 జనరేషన్లో ఏమో డార్ఫ్ రాలేదు మనకి, అవునా కాదా? కానీ సెల్ఫ్ పోలినేషన్ చేస్తే మనకేమొచ్చింది, డార్ఫ్ ప్లాంట్ అనేది వచ్చింది. గుర్తుపెట్టుకోండి. అంటే F1లో మనకి డ్వార్ఫ్ అనేది కనపడలేదు, F2లో మళ్ళా కనిపించింది. ఎందుకు? గేమెట్ ఏర్పడినప్పుడు రెండు విడిపోతాయి అన్నమాట. గేమెట్ ఫార్మేషన్ జరిగినప్పుడు ఈ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఎలా విడిపోతాయి, క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీగా విడిపోయి క్రాస్ అవుతాయి అన్నమాట. ఈ రెండు ఒకదానితో ఒకటి కలిసిపోవు, విడిపోతాయి అన్నమాట. ఇలా విడిపోవటాన్ని మనం ఏమంటాం, సెగ్రిగేషన్ అంటాం. పాయింట్ మీకు అర్థమైందా? క్లారిటీ వచ్చిందా మీకు? ఇదిగోండి, ఈ రెండింటిని నేను చేశాను అనుకోండి, ఏం జరిగే అవకాశం ఉంది, క్యాపిటల్ టీ వచ్చింది, క్యాపిటల్ టీ వచ్చింది, క్యాపిటల్ టీ వచ్చింది, స్మాల్ టీ వచ్చింది. ఇది రెండు ఏమైపోయినాయి, ఇక్కడేమో కలిసి ఉన్నాయి, ఇక్కడ చూసారా విడిపోయినాయి. అలా విడిపోవటానికి నేనేం చేశాను, సెల్ఫ్ పోలినేషన్ చేశాను. అప్పుడు నాకు డార్ఫ్ మొక్క కనపడిందా లేదా, ఇదిగోండి పూర్తి డార్ఫ్. చూసారా, F1 జనరేషన్లో కనపడని పూర్తి డార్ఫ్ మొక్క నాకు ఇక్కడ కనపడింది. అంటే మోనో హైబ్రిడ్ క్రాస్ చేసినప్పుడు మనకేమైంది, లా ఆఫ్ సెగ్రిగేషన్ జరిగిందనమాట. లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటే ఏంటి, డార్ఫ్ ట్రైట్ అంటే ఈ పొట్టి లక్షణం నాకు F1 జనరేషన్లో కనపడలేదు కానీ F2 జనరేషన్లో కనపడింది. అలా కనపడుతున్న గల కారణం ఏంటి, ఈ క్యాపిటల్ టీ స్మాల్ టీ విడిపోయి క్రాస్ అవటం వల్ల. ఓకేనా? దాన్ని మనం ఏమంటాం, లాస్ ఆఫ్ సెగ్రిగేషన్ అంటాం. కాబట్టి మోనో హైబ్రిడ్ క్రాస్ వలన ఆయన ఏ లాని తీసుకొచ్చాడు అంటే లా ఆఫ్ సెగ్రిగేషన్ అనేది తీసుకొచ్చాడు. దీన్ని విభజన నియమం అంటారు. ఏమంటారు, విభజన నియమం అంటారు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకే లక్షణానికి సంబంధించిన రెండు ఎలీల్స్ గేమెట్ ఏర్పడే సమయంలో, గేమెట్ అంటే ఏంటి, రీప్రొడక్టివ్ సెల్ అనమాట. అది స్పెర్మ్ కానీ అది ఎగ్ సెల్ కానీ గేమెట్ ఏర్పడే సమయంలో ఒకదాని నుంచి ఒకటి ఏమవుతాయి, వేరిపోతాయి. ప్రతి గేమెట్లో ఒకే ఎలీల్ ఉండిద్ది అనమాట. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మోనో హైబ్రిడ్ క్రాస్ అంటే అర్థం ఏంటి, ఒకే లక్షణానికి సంబంధించిన రెండు ఎలీల్స్. ఇదిగోండి, ఒక లక్షణం అంటే టాల్ అనుకుందాం, టాల్కి సంబంధించి ఒక లక్షణం అంటే హైట్ అనుకుందాం. హైట్ అనే లక్షణానికి సంబంధించి రెండు ఎలీల్స్ ఉంటాయి, ఒకటి టాలు ఇంకోటి డార్ఫ్. ఒకటి క్యాపిటల్ టీ ఇంకోటేమో స్మాల్ టీ. ఈ రెండు కూడా గేమెట్. గేమెట్ అంటే మగవాళ్ళలో స్పెర్మ్ సెల్, ఆడవాళ్ళలో ఎగ్ సెల్ అనమాట. సో స్పెర్మ్ ఎగ్ సెల్ ఈ రెండు ఏర్పడే సమయంలో గేమెట్లు రెండు ఏమవుతాయి, విడిపోతాయి. ప్రతి గేమెట్లో ఏదో ఒక ఎలీలే ఉండిద్ది. స్పెర్మ్లో ఉంటే క్యాపిటల్ టీ ఉండిద్ది, ఎగ్ సెల్లో ఉంటే స్మాల్ టీ ఉండిద్ది. ఇలా విడిపోతేనే మనకి ఇలా డార్ఫ్ లక్షణం కనపడిద్ది అనమాట. కాబట్టి విడిపోయేదనే పాయింట్ని మనకి ఎవరు చెప్పారు, మోనో హైబ్రిడ్ క్రాస్ చేస్తున్నప్పుడు మెండెల్ చెప్పాడు. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్, ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఇది సింపుల్గా చెప్పేయచ్చు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒకే లక్షణానికి సంబంధించిన రెండు ఎలీల్స్ గేమెట్ ఫార్మ్ అయ్యే సమయంలో విడిపోతాయి. విడిపోవటాన్ని సెగ్రిగేషన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ డూ బోత్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ స్పోర్ ఫార్మేషన్ అన్నాడు. ఫ్రాగ్మెంటేషన్, స్పోర్ ఫార్మేషన్ ఈ రెండు కూడా అసెక్షువల్ రీప్రొడక్షన్స్ అనమాట. ఈ రెండు కనపడేది దేంట్లో అన్నాడు, ఈ రెండు ఫంగైలో కనపడతాయి అనమాట. గుర్తుపెట్టుకోండి, ఫంగైలో మనకి ఫ్రాగ్మెంటేషన్ జరిగిద్ది, అదేవిధంగా స్పోర్ ఫార్మేషన్ జరిగిద్ది. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో బాగా అడిగే అవకాశం ఉంది. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఒక మొక్క బ్రేక్ అవ్వడం అనమాట, ఇక అది కంప్లీట్గా మారిద్ది. స్పోర్ ఫార్మేషన్ అంటే తెలుసుగా, స్పోర్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. స్పోర్ ఫార్మేషన్ మనకి ఎక్కడ కనపడిద్ది, బ్రెడ్ మౌల్డ్, రైజోపస్ అనే ఫంగైలో కూడా కనపడిద్ది అనమాట. సో కాబట్టి ఫంగైలో రెండు ఉంటాయి, ఫ్రాగ్మెంటేషను అండ్ స్పోర్ ఫార్మేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అమీబా కూడా అసెక్షువల్ రీప్రొడక్షనే కానీ ఆన్సర్ అది కాదనమాట. గుర్తుపెట్టుకోండి, అమీబా చేసేది ఏంటి, బైండరీ ఫిజన్ మనకు అమీబాలో కనపడుద్ది. ప్లనేరియాలో ఏం కనపడుద్ది, ప్లనేరియాలో రీజనరేషన్ కనపడుద్ది. ఇంపార్టెంట్. పిఆర్ హైడ్రాలో ఏం కనపడుద్ది, బడ్డింగ్ కనపడుద్ది, రీజనరేషన్ కూడా కనపడుద్ది.
రీజనరేషన్ కూడా ఒక రకమైన అసెక్షువల్ రీప్రొడక్షన్ అన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేగాని ఫ్రాగ్మెంటేషన్ అనేది ఉండదు. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వై డస్ ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ డస్ నాట్ కీప్ డబులింగ్? క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. డ్యూరింగ్ ద సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ అన్నాడు. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. సామాన్యంగా జంతువుల్లో సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగేటప్పుడు డిఎన్ఏ పరిమాణం ఎందుకు డబుల్ అవ్వదు అన్నాడు. ఓకేనా, ఎందుకు డబుల్ అవ్వదు? బికాస్ బోత్ గ్యామెట్స్ గెట్ ఆఫ్ బిఫోర్ ఫెర్టిలైజేషన్ టు ఫార్మ్ జైగోట్ అనమాట. ఫెర్టిలైజేషన్కి ముందు బోత్ గ్యామెట్స్ వాటి క్రోమోజోమ్ సంఖ్యల్ని ఆఫ్ చేసుకుంటాయి అన్నమాట. ఓకేనా, ఉదాహరణకి జాగ్రత్తగా చూడండి. స్పెర్మ్లో క్రోమోజోమ్స్ 46 ఉన్నాయి, ఓవియంలో క్రోమోజోమ్స్ 46 ఉన్నాయి. రెండు కలిసి జైగోట్ ఫామ్ అయినప్పుడు 46 ఏమైద్ది? 92 అయింది. ఆ నెక్స్ట్ జనరేషన్ ఎంత అయింది? 184 అయింది. ఆ నెక్స్ట్ జనరేషన్ ఎంత అయింది? 368 అయింది. ఇలాగా డిఎన్ఏ లోపల ఉన్న క్రోమోజోమ్స్ డబుల్ అవుతూ వెళ్ళిపోయినాయి అనుకోండి. ప్రతి జనరేషన్లో క్రోమోజోమ్ సంఖ్య డబుల్ అవుతూ వెళ్ళిపోతే చాలా కష్టం, అది పాసిబుల్ అవ్వదు. ప్రకృతిలో అలా జరగదు. సో దీనికి ఆన్సర్ ఏంటి? దీనికి ఆన్సరే మియోసిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మియోసిస్ అంటే ఏంటి? రిడక్షన్ డివిజన్ అంటారు దీన్ని. ఓకేనా, శైవ విభజన అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఈ మియోసిస్ జరిగే సమయంలో క్రోమోజోమ్ సంఖ్య ఆఫ్ అయిపోతుంది. ఓకేనా, క్రోమోజోమ్ సంఖ్య ఆఫ్ అవుతుంది. ఎప్పుడు? బిఫోర్ ఫెర్టిలైజేషన్. ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, దీన్ని ఇంకోలా చెబుతాను. క్రోమోజోమ్స్ స్పెర్మ్లో 46 ఉండాలి, 23 అయినాయి. ఓవియంలో 46 ఉండాలి, 23 అయినాయి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 46. చూసారా, ఇది స్పెర్మ్, ఇది జైగోటు, రెండు ఓవియము, రెండు కలిసి జైగోట్లు ఎంత వచ్చినాయి? 46. సామాన్యంగా ఒక కణంలో ఎన్ని ఉండాలి? 23 జతలు లేదా 46 ఉండాలి. అంటే క్రోమోజోమ్ సంఖ్య తక్కువ ఆఫ్ అవ్వాలన్నమాట. అందుకే డబుల్ అవ్వట్లేదు. డిఎన్ఏ డబుల్ అవ్వట్లేదు అన్న క్రోమోజోమ్స్ అన్న ఒకటే అక్కడ అర్థం. సో డిఎన్ఏ డబుల్ అవ్వదు, ఏమైద్ది? ఆఫ్ అయిద్ది. క్రోమోజోమ్స్ కూడా డబుల్ అవ్వవు, ఏమవుతాయి? ఆఫ్ అవుతాయి. ఎప్పుడు? బిఫోర్ ఫెర్టిలైజేషన్. ఓకేనా, మంచి క్వశ్చన్ అనమాట. ఇది బాగా రిపీట్ అయిన క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ జెనెటిక్ వేరియేషన్ ఇంట్రడ్యూస్డ్ బై సెక్షువల్ రీప్రొడక్షన్? సెక్షువల్ రీప్రొడక్షన్లోనే మనకి జెనెటిక్ వేరియేషన్ ఉండిద్ది. ఇది ఎందుకు అన్నాడు. దీనివల్ల ప్రయోగం ఏంటి అంటే ఎవల్యూషన్. గుర్తుపెట్టుకోండి, ఎవల్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వేరియేషన్ లేదనుకోండి చాలా కష్టం అన్నమాట. ఓకేనా, ఉదాహరణకి ఒక అడవిలో 100 జింకలు ఉన్నాయి. ఇప్పుడు అడవిలో ఒక కొత్త వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి వల్ల, ఈ వైరస్ వల్ల ఈ 100 జింకలు చనిపోయినాయి అనుకోండి, ఆ జింకల జాతి ఏమైపోయింది? అంతరించిపోయింది. అలా కాకుండా ఈ 100 జింకల్లో 90 జింకల జీన్ ఏమో ఒకలాగుంది, 10 జింకల జీన్ ఏమో ఒకలాగుంది. ఇప్పుడు వైరస్ వచ్చినప్పుడు ఈ 90 జింకలు చనిపోయినా ఈ 10 జింకలు ఉంటాయి. ఈ 10 జింకలు మళ్ళీ సెక్షువల్ రీప్రొడక్షన్లో పాల్గొన్నప్పుడు మళ్ళా వృద్ధి పొందుతూ ఉంటాయి. అంటే వైవిధ్యం అనేది ఉండాలి. అన్ని జింకల్లో ఒకే రకమైన జీన్ ఉందనుకోండి, ఒక తెగులు వచ్చినప్పుడు అన్నీ చనిపోతాయి. అలా జరిపోకూడదు, అలా బతకాలి. కాబట్టి బతకాలి అంటే ఏం చేయాలి? జీన్ మార్పు జరగాలి. జీన్ మార్పు జరగాలంటే ఏం చేయాలి? సెక్షువల్ రీప్రొడక్షన్లో జెనెటిక్ వేరియేషన్ జరగాలి. మార్పు అంటే అదే కదా, అదనమాట ఆన్సర్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ రిప్రజెంట్స్ ద మెండల్ కంక్లూజన్ అబౌట్ ఇన్హెరిటెన్స్? మెండల్ వారసత్వం గురించి, ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం గురించి ఏం చెప్పాడు అన్నాడు. ఏం చెప్పాడు? ఇదిగోండి, ఈచ్ ట్రైట్ కంట్రోల్డ్ బై 2 ఫ్యాక్టర్స్. ప్రతి లక్షణం కూడా 2 ఫ్యాక్టర్స్తో కంట్రోల్ అయింది. ఆయన రోజుల్లో ఫ్యాక్టర్స్ అనే పదం ఉంది, జీన్ అనే పదం లేదన్నమాట. అందుకే నేను ఆ పదం వాడుతున్నాడు. మెండల్ కాలంలో డిఎన్ఏ, జీను, క్రోమోజోమ్ అనే పదాలే లేవు. అందువల్ల ఆయన ఒక లక్షణాన్ని నియంత్రించే యూనిట్ని ఫ్యాక్టర్ అన్నాడు.
ఓకేనా. సో జీన్ అన్న ఎల్లీల్స్, ఇప్పుడు మనం ఎల్లీల్స్ అన్నామే అదే ఫ్యాక్టర్ అన్నమాట. ఒక ఫ్యాక్టర్ లేదా ఒక జీన్ని కంట్రోల్ చేసేవి రెండు ఉంటాయి, వాటిని ఎల్లీల్స్ అంటారు. సామాన్యంగా ట్రైట్ అంటే లక్షణం, జాగ్రత్తగా చూడండి. ట్రైట్ అంటే ఒక లక్షణం అన్నమాట. ఉదాహరణకి హైట్ అనేది ఒక లక్షణం. హైట్ని డిసైడ్ చేసే రెండు ఉంటాయి, ఒకటి డామినెంట్, ఒకటి రిసెసివ్. డామినెంట్ అంటే టాల్, రిసెసివ్ అంటే డార్ఫ్ అన్నమాట. చూసారా, ఒక లక్షణాన్ని డిసైడ్ చేయడానికి నాకు ఎన్ని ఉన్నాయి, రెండు ఉన్నాయి. సో ఆన్సర్ ఏమవ్వాలి, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. అది ఉద్దేశం. ఓకేనా. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ డిఎన్ఏ కాపీస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్. రీప్రొడక్షన్ జరిగే సమయంలో డిఎన్ఏ ఏమైంది, కాపీ అవుతుంది. జాగ్రత్తగా చూడండి, డిఎన్ఏ కాపింగ్ అప్పుడు ఏది ఇన్కరెక్ట్ అన్నాడు. డిఎన్ఏ కాపింగ్ ఈజ్ కంప్లీట్లీ ఎర్రర్ ఫ్రీ ప్రాసెస్ అన్నాడు, ఇదే తప్పు. ఓకేనా. ఒక తల్లి నుంచి ఒక పిల్లకి డిఎన్ఏ ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు 100కి 100% అవ్వదు, ఎంతో కొంత ఎర్రర్ అనేది ఉండిద్ది. కానీ కంప్లీట్లీ ఎర్రర్ ఫ్రీ ప్రాసెస్ అనేది తప్పు అన్నాడు. ఎర్రర్ ఫ్రీ ప్రాసెస్ అన్నాడు, ఎర్రరే ఉండదు అన్నాడు, తప్పు. ఎర్రర్ ఉండిద్ది అనమాట. ఒకవేళ ఎర్రర్ లేదనుకోండి, తల్లి పిల్లవాడిని కంటే అచ్చం తల్లిని పోలే ఆ పిల్ల ఉండాలి. ఈరోజు తల్లిదండ్రులుగా మనం పిల్లలు కంటున్నప్పుడు వాళ్ళు ఎగ్జాక్ట్గా మన పిల్లల్లాగా క్లోన్స్గా ఉంటున్నారా? నా మొహం, నా ముక్కు అన్నీ నాయే పడుతున్నాయ్యా. సిమిలర్గా ఉంటాం కానీ ఐడెంటికల్గా ఉన్నాం. ఎగ్జాక్ట్ జిరాక్స్ కాపీగా తల్లిని పోలి పిల్ల ఉంటుంది అనుకోండి, అప్పుడు భూమి మీద అందరూ ఒకేలా ఉంటారు. కాబట్టి కంప్లీట్గా ఎప్పుడూ జరగదు. కంప్లీట్లీ ఎర్రర్ ఫ్రీ అనే తప్పు, కొన్ని ఎర్రర్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో డిఎన్ఏ కాపీ చేసే సమయంలో కొన్ని ఎర్రర్స్ అనేవి జరుగుతాయి. ఈ కొన్ని పొరపాట్లు, ఇన్యాక్యురసీస్ ఏమవుతాయి, వ్యారియేషన్కి దారితీస్తాయి అన్నమాట. చెప్పాను కదా, వ్యారియేషన్ వస్తే మీకు అడాప్టేషన్, సర్వైవల్, ఎవల్యూషన్, ఈ 3 పదాలు గుర్తుకు రావాలి. కాబట్టి ఎవల్యూషన్ వృద్ధి పెరుగుతూ ఉండిద్ది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎన్ష్యూర్స్ ద డిఎన్ఏ అమౌంట్ ఈజ్ నాట్ డబుల్డ్. ఇందాకే వచ్చింది క్వశ్చన్, డిఎన్ఏ డబుల్ అవ్వలేదు ప్రతి జనరేషన్లో, ఎందుకు అన్నాడు. ఓకేనా. డిఎన్ఏ ఎందుకు అవ్వలేదు అంటే ఏం చెప్పాలి మనం, కన్సిస్టెన్సీ ఆఫ్ డిఎన్ఏ ఇన్ గోమోట్స్, డివిజన్ ఆఫ్ బాడీ సెల్స్, ఇదిగోండి రిడక్షన్ ఇన్ ద ఆఫ్ డిఎన్ఏ గ్యామెట్స్. డిఎన్ఏ గ్యామెట్స్లో ఏం జరిగింది, రిడక్షన్ జరిగింది. అంటే క్రోమోజోముల సంఖ్య ఏమైంది, తగ్గింది అనమాట. ఓకేనా. అలా తగ్గటం వల్ల డిఎన్ఏ మనకేమవ్వలేదు, డబుల్ అవ్వలేదు. సో డిఎన్ఏ డబుల్ అవ్వదు, బై ఆఫ్ అయింది. ఎప్పుడు గేమెట్స్ ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు. ఇది ఏ సెల్ డివిజను, మియోసిస్. ఏ సెల్ డివిజన్ అంటే మియోసిస్ అనాలి, ఏం ఏర్పడుతున్నాయి అంటే గేమెట్స్ అనాలి. ఓకేనా. తర్వాత ద ఇంపార్టెన్స్ ఆఫ్ జెనెటిక్ వేరియేషన్ ఇన్ ఆర్గానిజమ్స్. జెనెటిక్ వేరియేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నాడు. ఇంపార్టెన్స్ ఏంటి, ఇది కాదు, యూనిఫార్మిటీ కాదు, డామినెంట్ అండ్ రిసెసివ్ ట్రైట్స్ వస్తాయా, కాదు. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇట్ ఇంక్రీజెస్ ద ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్. ఈ పదం కావాలి. ఎప్పుడైతే జెనెటిక్ వేరియేషన్ పెరిగిద్దో సర్వైవల్ జరిగిద్ది అనమాట. ఓకేనా. ఇందా చెప్పే కదా పదాలు, వేరియేషన్, అడాప్టేషన్, సర్వైవల్, ఎవల్యూషన్. విఏఎస్ఈ, వాసే, వేస్ లాగా అలా గుర్తుపెట్టుకోండి. ఈ పదాలు ఇంపార్టెంట్. వేరియేషన్కి సర్వైవల్కి ఏముంది, రిలేషన్ ఉంది. దాన్నే క్వశ్చన్లో ఫ్రేమ్ చేశాడు. దీని మీద చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. ఆ చిన్న లైన్లు గుర్తుంటే చాలు. ఓకేనా, మీరు పెట్టగలరు. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్కి సంబంధించి ఏది కరెక్ట్ అన్నాడు. స్పోర్ ఫార్మేషన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ అన్నాడు, ఇదే తప్పు. స్పోర్ ఫార్మేషన్ వేరు, ఫ్రాగ్మెంటేషన్ వేరు. ఆ రెండు వేరు వేరు అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతులు అన్నమాట. ప్రొడ్యూస్ జెనెటికల్లీ ఐడెంటికల్ ఆఫ్ స్ప్రింగ్, కరెక్టే.
ఇన్వాల్వ్స్ మెచ్యురేషన్ బిఫోర్ స్ప్లిట్టింగ్. ఇది కరెక్టే. ఒక తల్లి కణం నుంచి పిల్ల కణం రావాలంటే ముందు మెచ్యూర్ అవ్వాలి, ఆ తర్వాత స్ప్లిట్ అవ్వాలి. అర్థమైందా? మనం కూడా అంతే, మెచ్యూర్ అయిన తర్వాత పెళ్లి చేసుకొని కుటుంబాన్ని నుంచి ఎలా స్ప్లిట్ అవుతామో ఆ కణం కూడా మెచ్యూర్ అయిన తర్వాత స్ప్లిట్ అవ్వాలన్నమాట. అకర్స్ ఇన్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్నాడు. మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో కూడా జరిగింది. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడ జరగదు, రెండు ఒకటి కాదనమాట. రెండింటిని కలిపి మనం మాట్లాడకూడదు, రాంగ్ అయిపోయింది. ఓకేనా? ఈ అసెక్షువల్ రీప్రొడక్షన్ క్వశ్చన్ కూడా మనకు బాగా కనపడుతూ ఉంటాయి దీంట్లో, కాస్త ఫోకస్ చేస్తూ ఉండండి. తర్వాత సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అన్నీ చూసాడా? అన్ని స్టేట్మెంట్లు అడుగుతున్నాడు. కింద హెరిడిటీకి సంబంధించిన మొత్తం కాన్సెప్ట్ ఇచ్చేస్తున్నాడు. రిగార్డింగ్ వేరియేషన్, వేరియేషన్కి సంబంధించి ఏది కరెక్ట్ అన్నాడు. ఏది కరెక్ట్, ఏది మనం తీసుకోవచ్చు? దే ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ సెక్షువల్ రీప్రొడక్షన్ అన్నాడు. సెక్షువల్ రీప్రొడక్షన్లోనే జరిగిద్ది వేరియేషన్, కరెక్టే. దే ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ఇన్యాక్యురెన్సీ ఆఫ్ కాపింగ్ డిఎన్ఏ. అసెక్షువల్ రీప్రొడక్షన్ ఈజ్ ఏ రెగ్యులర్ సోర్స్ ఆఫ్ వేరియేషన్. ఈ పదం తప్పు. ఓకేనా? అసెక్షువల్ రీప్రొడక్షన్ ఈజ్ ఏ రెగ్యులర్ సోర్స్ ఆఫ్ వేరియేషన్ అన్నాడు. అసెక్షువల్ రీప్రొడక్షన్లో మనకి క్లోన్స్ ఏర్పడతాయి అన్నమాట. క్లోన్స్ ఏర్పడినప్పుడు మనకి ఏముండదు, వేరియేషన్ ఉండదు. ఎగ్జాక్ట్గా తల్లిని పోలి పిల్ల వస్తే ఇక వేరియేషన్ ఏమున్నట్టు, తేడా ఏమున్నట్టు? సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? సో ఇండివిజువల్స్ విత్ ఇన్ ఏ పాపులేషన్ ఆర్ యూనిక్ డ్యూ టు వేరియేషన్. వేరియేషన్ అంటే యూనిక్ ఉండాలి. ఓకేనా? దే ఆర్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ఇన్యాక్యురెన్సీ ఆఫ్ కాపింగ్ డిఎన్ఏ. ఓకేనా? ఇన్యాక్యురెన్సీ ఆఫ్ కాపింగ్ డిఎన్ఏ వలన అది జరిగిద్ది అన్నాడు. అది ఇన్కరెక్ట్ అనమాట. ఓకేనా? సో ఇది మనం కరెక్ట్ ఆప్షన్ కానీ తీసుకోవాలి. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనమ్మా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్రాసెస్ విల్ ప్రొడ్యూస్ హెటిరోజైగస్ ఆఫ్ స్ప్రింగ్ ఇన్ ద F1 జనరేషన్ అన్నాడు. హెటిరోజైగస్ అంటే వేరు వేరు అనమాట, వేరు వేరు. ఓకేనా? ఇలా ఉందనుకోండి హోమోజైగస్ అంటారు, ఇలా ఉందనుకోండి హోమోజైగస్ అంటారు, ఇలా ఉందనుకోండి హెటిరోజైగస్ అంటారు. ఇది ఎప్పుడు వచ్చిద్ది అన్నాడు. ఓకేనా? సో ఏ వేటిని క్రాస్ చేస్తే మనకి ఇలా వచ్చిద్ది అన్నాడు. ఎలా వచ్చిద్ది? ఉదాహరణకి ఇది తీసుకుందాం. క్యాపిటల్ టీ ఇంటూ స్మాల్ డి, 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 అన్నీ ఏమొచ్చినాయి? ఇలాగే వచ్చింది కదా. కాబట్టి హెటిరోజైగస్ ఆఫ్ స్ప్రింగ్ అనేది మనకి ఎక్కడ వస్తుంది? ఈ రెండింటిని క్రాస్ చేస్తే వస్తుంది. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మనం అలా చేయటమే. ఓకేనా? దీన్ని హోమోజైగస్ అంటారు, హోమోజైగస్ అంటారు. ఈ మూడోది హెటిరోజైగస్ అంటే ఒక క్యాపిటల్ టీ ఒక స్మాల్ టీ ఉండాలి. ఈ రెండింటిని క్రాస్ చేసినప్పుడు మనకు అది వచ్చింది అనమాట. ఓకేనా? స్వచ్ఛమైన పొడవు, స్వచ్ఛమైన పొట్టి, వీటిని చేసినప్పుడే మనకి కరెక్ట్గా వేరేవి హెటిరోజైగస్ ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి వస్తాయి అన్నమాట. కమింగ్ టు వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సెమీ కన్జర్వేటివ్ ప్రాసెస్ ఇన్ విచ్ డిఎన్ఏ డూప్లికేట్స్ ఇంటూ 2 ఐడెంటికల్ మాలిక్యూల్స్ అన్నాడు. డిఎన్ఏ డూప్లికేట్ అయింది. డిఎన్ఏ డూప్లికేట్ అయితే దాన్ని ఏమంటారు? డిఎన్ఏ ప్రతికృతి అంటారు తెలుగులో. సో దాన్ని మనం ఇక్కడ ఉంది చూడండి, రెప్లికేషన్ అనాలి. డిఎన్ఏ డూప్లికేట్ అయిందంటే డిఎన్ఏ రిప్లికేషన్ జరిగినట్టు అనమాట. ప్రతికృతి అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ట్రాన్స్లేషన్ అంటే అర్థం ఏంటి? ఎంఆర్ఎన్ఏ కాస్త ఎలా మారిపోవాలి? ప్రోటీన్గా మారాలి. దీన్ని ట్రాన్స్లేషన్ అంటారు, అనువాదం. మ్యూటేషన్ అంటే ఉత్పరివర్తన అంటారు, అంటే ఎర్రర్ ఇన్ ద డిఎన్ఏ. డిఎన్ఏలో వచ్చే సడన్ ఎర్రర్ని మనం మ్యూటేషన్ అనాలి. మరి ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏమనాలి? డిఎన్ఏ టు ఎంఆర్ఎన్ఏ, డిఎన్ఏ టు ఎంఆర్ఎన్ఏగా మారతాన్ని ట్రాన్స్క్రిప్షన్ అనాలి. గుర్తుపెట్టుకోండి, డిఎన్ఏకి వస్తూ ముందు ఎంఆర్ఎన్ఏగా మారతాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటారు, ఎంఆర్ఎన్ఏ ప్రోటీన్గా మారతాన్ని ట్రాన్స్లేషన్ అంటారు. ఈ పదాలు ముందు రోజుల్లో వేరువేరుగా అడుగుతాడు, అందుకే ఇంపార్టెంట్ కాబట్టి పదాలు చెబుతున్నాను. ఓకేనా?
తర్వాత విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కాంట్రాస్టింగ్ విజిబుల్ క్యారెక్టర్స్ ఆఫ్ గార్డెన్ పీ ఆర్ నాట్ యూజ్డ్ బై మెండల్. మెండల్ విరుద్ధంగా ఉండే ఏ లక్షణాలను తీసుకోలేదు అన్నాడు. ఓకేనా. వైట్ ఫ్లవర్ కలర్ తీసుకున్నాడు, వైట్ కానీ వైలెట్ కానీ కరెక్టే. ఆ లెంత్ తీసుకున్నాడు అనుకోండి, హైట్, టాలు షార్ట్ తీసుకున్నాడు కరెక్టే. సైజ్ తీసుకున్నాడు అనుకోండి, రౌండ్ వ్రింకులు కరెక్టే. సో ఇది ఆన్సర్ తప్పు. గ్రీన్ వైట్ సీడ్స్ తీసుకోవాలి ఆయన. ఓకేనా. ఆయన తీసుకుంది ఏంటి కరెక్ట్గా మనం మాట్లాడుకుంటే ఎల్లో గ్రీన్ సీడ్స్ తీసుకున్నాడు అనమాట. సీడ్ కలర్ అనే లక్షణం వచ్చినప్పుడు రెండు విరుద్ధమైన లక్షణాలు అంటే ఎల్లో గ్రీన్ తీసుకున్నాడు. ఓకేనా. సో పసుపు తెలుపు వాడలేదు, పచ్చ తెలుపు వాడలేదు, పసుపు పచ్చ వాడాడనమాట. గుర్తుపెట్టుకోండి. మనకు మొత్తం మెండల్ 7 కాంట్రాస్టింగ్ ట్రైట్స్ తీసుకుంటాడు, 7 విరుద్ధమైన లక్షణాలను తీసుకుంటాడు పీ ప్లాంట్లో. దాంట్లో ఇక్కడ మనకి 4 మెన్షన్ చేశాడు అనమాట. నెక్స్ట్, ఇన్ మెండల్ ఎక్స్పెరిమెంట్ వాట్ డిడ్ హీ అబ్జర్వ్ ఇన్ F1 జనరేషన్ వెన్ హీ క్రాస్డ్ ఆల్ షార్ట్ పీ ప్లాంట్ అన్నాడు. ఒక ప్యూర్ పొడవాటి మొక్కని, ఒక ప్యూర్ పొట్టి మొక్కని క్రాస్ పొలినేషన్ జరిగినప్పుడు F1 జనరేషన్లో ఆయన ఏం గమనించాడు అన్నాడు. ఓకేనా. ఏం గమనించాడు, ఇదిగోండి, ఆల్ వర్ టాల్, అన్ని టాల్గా వచ్చినాయి. ఓకేనా. ఎలా చూస్తే సామాన్యంగా పైనుంచి చూస్తే కరెక్ట్గా కనపడిపోయింది అనమాట, ఆల్ టాల్. ఓకేనా. అది జీనోటైప్ని మనం ఎలా చెప్పాలి, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇలా చెప్పాలి. సో జీనోటైప్లో చెప్పాల్సి వస్తేనేమో మనం ఇలా రిప్రజెంట్ చేయాలి. ఫీనోటైప్లో చెప్పాల్సి వచ్చినప్పుడు ఆల్ టాల్ అని చెప్పాలి. చేసి చూపించమన్నారు అనుకోండి, క్యాపిటల్ టీ స్మాల్ టీ, 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 క్యాపిటల్ టీ స్మాల్ టీ. చూసారా, అన్నీ ఎలా వచ్చినాయి, ఇలాగే వచ్చినాయి. దీన్ని హెటిరోజైగస్ ఎలీల్ అని పిలవాలి, ఆ రేషియో జీనోటైప్ అని పిలవాలి. చూసినప్పుడు అన్నీ టాలే అనమాట. దీన్ని కరెక్ట్గా మాట్లాడుకుంటే హైబ్రిడ్ టాల్ అనాలి. ఏమనాలి, హైబ్రిడ్ టాల్ అనాలి. దీన్ని ప్యూర్ టాల్ అనాలి. సో అన్ని మొక్కలు హైబ్రిడ్ టాల్లో వస్తాయి. దాన్ని వాడు డైరెక్ట్గా టాల్ అని మాట్లాడేస్తూ ఉంటాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఏ ప్లాంట్ బ్రీడర్ క్రాసెస్ 2 ప్యూర్ బ్రీడింగ్ పీ ప్లాంట్స్. 2 ప్యూర్ బఠానీ మొక్కలు క్రాస్ పొలినేషన్ చేస్తున్నాడు. ఒకటేమో రౌండ్ సీడ్స్ని, ఇంకోటేమో వ్రింకిల్ సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫీనోటైప్ వుడ్ బి ఆల్ ద సీడ్స్ ఇన్ F1 జనరేషన్ అన్నాడు. ఫీనోటైప్ ఎలా ఉండిద్ది అన్నాడు. సో రౌండ్ సీడ్స్ అంటే ఏంటి, క్యాపిటల్. వ్రింకిల్ సీడ్ అంటే ఏంటి, స్మాల్ ఆర్. ఈ రెండింటికి క్రాస్ పొలినేషన్ చేశాను అనుకోండి, క్యాపిటల్ ఆర్ వస్తుంది. ఇది ఏ రేషియో, జీనోటైప్. ఓకేనా, ఏ రేషియో వస్తుంది, జీనోటైప్. కానీ ఫీనోటైప్గా చెప్తే అన్ని రౌండ్ సీడ్సే అన్నమాట. కాబట్టి అన్ని రౌండ్ సీడ్స్ ఏడున్నాయి, ఇదిగోండి. ఓకేనా. సేమ్ ఇందాక మనకి ఏం చేశాడు, హైట్ అనే లక్షణాలు తీసుకున్నాడు, ఆల్ టాల్ వచ్చినాయి. ఇక్కడ సీడ్ షేప్ తీసుకున్నాడు, ఆల్ రౌండ్ సీడ్స్ వచ్చినాయి. ఓకేనా. డామినెంట్ రైటే వచ్చింది అనమాట. గుండ్రని విత్తనం ప్రబలంగా ఉండిద్ది. అందుకే F1 జనరేషన్లో అన్ని గుండ్రనివే వస్తాయి అన్నమాట. ఓకేనా. రెసిసివ్ ట్రైట్ అనేది హిడెన్ అయింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. F1 జనరేషన్లో ఏ ట్రైట్ హిడెన్ అయింది అంటాడు, రెసిసివ్. ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఇది ఎందుకు అని అడిగాడు మనల్ని. ఓకేనా. మనం మాట్లాడిన ఫస్ట్ క్వశ్చన్ ఇది. F1 జనరేషన్లో రెసిసివ్ ట్రైట్ అనేది హిడెన్ అయింది, ఎందుకు అని అడిగాడు. ఇదిగోండి, చూపిస్తా చూడండి. ఇదిగో, హిడెన్ రెసిసివ్ ఎల్లీస్ ఇన్ స్వీట్ ప్లాంట్ మే ఆఫర్ రెసిస్టెన్స్ అగెనిస్ట్ ఫ్యూచర్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అనమాట. ఎందుకు F1 జనరేషన్లో రెసిసివ్ ట్రైట్ ప్రబలం లేని లక్షణం తక్కువగా ఉంది అంటే, ఇదిగోండి, ముందు రోజుల్లో ఎన్విరాన్మెంట్ పరంగా వచ్చే అనేకమైన విషయాలను తట్టుకోవటానికి ఆ మొక్క తయారవ్వాలి అంటే F1 జనరేషన్లో అది చూపించకూడదు అనేది అర్థం అన్నమాట. తర్వాత, వై డూ రెసిసివ్ ట్రైట్స్ లైక్ స్మాల్ టీ ఫర్ డార్ఫ్నెట్స్ ఇన్ పీ ప్లాంట్స్ ఓన్లీ షో అప్
వెన్ బోత్ ఎలీల్స్ ఆర్ రెసెసివ్ అన్నాడు. సామాన్యంగా స్మాల్ టీ అంటే ఏంటి, డార్ఫ్నెస్ అనమాట. ఇది మనకి ఎప్పుడు వచ్చింది, ఓకేనా. ఉదాహరణకి క్యాపిటల్ టీ స్మాల్ టీ రాసామనుకోండి, దీన్ని మనం ఏమని చదవాలి, టాల్ అనే చదవాలి. అదేంటి స్మాల్ టీ ఉందిగా అంటే ఇక్కడ ఏం చేసింది, క్యాపిటల్ టీ మాస్క్ వేసింది ఎవరికి, స్మాల్ టీకి అనమాట, ఓకేనా. కాబట్టి ఓన్లీ స్మాల్ టీ మాత్రమే మనకి డార్ఫ్ అనే లక్షణాన్ని చూపిస్తుంది. దీన్ని ఏమంటాం, లా ఆఫ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను చెప్పేది ఇప్పుడు, లా ఆఫ్ డామినెన్స్ అంటాం, ఓకేనా. ఈ క్యాపిటల్ టీ ఈ స్మాల్ టీని ఏం చేసింది, డామినేట్ చేసి మాస్క్ వేసింది. ప్రబల జన్యువు, అవపాత జన్యువు అంటారు. డామినెంట్ అంటే ప్రబల, రెసెసివ్ అంటే అవపాత. ఈ డామినెంట్ జన్యువు ఈ రెసెసివ్ జన్యువుని ఏం చేసింది, కప్పేస్తుంది, ఓకేనా. కాబట్టి రెసెసివ్ ఎల్లీల్ కనపడాలి అంటే రెండు ఎలా ఉండాలి, రెసెసివ్ అయి ఉండాలి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఏమవ్వాలి, ఇదిగోండి, డామినెంట్ ఎలీల్స్ మాస్క్ రిసీవ్డ్ ఎలీల్స్. అందువల్ల స్మాల్ టీ ఉన్నా సరే మనకు చూపించట్లేదు, కంపల్సరీగా రెండు స్మాల్ టీలే ఉండాలి. ఒక క్యాపిటల్ టీ ఉండి ఒక స్మాల్ టీ ఉంటే దాన్ని చూపించట్లేదు అనమాట, ఎందుకంటే మాస్క్ వేస్తుంది, ఓకేనా. రిసీవ్ ఎలీల్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి, రిసీవ్ ఎలీల్స్ ఎప్పుడు వీక్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అవి ఈజీగా పాస్ అయిపోతాయి, పాస్డ్ ఆన్ ఈజీలీ, అందుకే వాటిని ఈజీగా మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. ఈ రెండు లక్షణాలు వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టెప్స్ ఇన్ సీక్వెన్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ బేస్డ్ రీప్రొడక్షన్. ఫ్రాగ్మెంటేషన్లో ఫస్ట్ ఏం జరిగిద్ది అన్నాడు, ఫస్ట్ ఫ్రాగ్మెంటేషన్లో బ్రేక్ డౌన్ జరగాలి, ఫస్ట్ బ్రేక్ జరగాలి, ఒక తల్లి మొక్క బ్రేక్ అయిపోవాలన్నమాట. సో బ్రేక్ అంటే ఫస్ట్ 2 ఇక్కడ ఉంది, ఇది కాదు ఇది కాదు, బ్రేక్ అయిన తర్వాత ఏమవ్వాలి, గ్రోత్ ఆఫ్ ది లాస్ట్ బాడీ పార్ట్స్ టు మైటోసిస్, గ్రోత్ జరగాలి, అర్థమైందా. బ్రేక్ అయిన తర్వాత ఎప్పుడైనా ఏం జరగాలి, గ్రోత్ జరగాలి. గ్రోత్ ఎప్పటి వరకు జరగాలి, మెచ్యూరిటీ వరకు జరగాలి. మెచ్యూర్ అయిన తర్వాత ఏమవ్వాలి, ఒక కంప్లీట్ ఆర్గానిజంగా విడిపోవాలి, ఓకేనా, ఇండివిజువల్గా మారిపోవాలి. సో బ్రేక్ అంటే 2, గ్రోత్ అంటే 1, 2, 1 ఇక్కడ మాత్రమే ఉందిగా. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇలా ఆన్సర్ చేసుకోవాలి. అసెక్షువల్ రీప్రొడక్షన్లో ఫ్రాగ్మెంటేషన్లో ఏం జరిగిద్ది అని ఎగ్జాక్ట్గా లోపలికి వెళ్ళి అడుగుతున్నాడు. విచ్చిత్తి ముందు శరీరంలో మొక్కలు అవుతుంది, ఆ తర్వాత ప్రతి మొక్క కొత్త జీవిగా ఏర్పడిద్ది అనమాట. ఏ సైంటిస్ట్ అబ్జర్వ్డ్ ఏ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అండర్గోయింగ్ రీప్రొడక్షన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ వుడ్ నాట్ బి యూజింగ్. రీప్రొడక్షన్లో ప్లాంట్ వాడే పద్ధతి కానిది ఏంటి అన్నాడు. వెజిటేటివ్ ప్రాపగేషన్ జరిగిద్ది, నాట్ అన్నాడు కదా. ఫ్రాగ్మెంటేషన్ జరిగిద్ది, బడ్డింగ్ జరిగిద్ది. బైండరీ ఫిజన్ అనేది ఎక్కడ జరిగిద్ది, మనకి యానిమల్స్లో జరిగిద్ది అనమాట. ఒక సెల్ రెండుగా విడిపోవటం, ఇది మనకి ఎక్కువ ఎక్కడ జరిగిద్ది, అమీబా, బ్యాక్టీరియా, ఏబి, వీటిలో బాగా జరిగిద్ది. సో బడ్డింగ్, ఫ్రాగ్మెంటేషన్, వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది మనకి ప్లాంట్స్లో జరిగిద్ది. సో నాట్ ప్లాంట్స్ అన్నాడు కాబట్టి మనం బి ఆప్షన్ కరెక్ట్గా పెట్టాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పీ ప్లాంట్ వాజ్ ద డామినెంట్ ట్రైట్ యూజ్డ్ బై మెండల్ ఎక్స్పెరిమెంట్స్ అన్నాడు. మెండల్ తన ప్రయోగాల్లో డామినెంట్గా దేన్ని వాడాడు అన్నాడు. వ్రింకిల్డ్ కాదు, ఇదిగోండి టాల్ ప్లాంట్. సో టాల్ ప్లాంట్ ఈజ్ ద ఆన్సర్ అనమాట, ఓకేనా. టాల్ అనేది డామినెంట్, డార్ఫ్ అనేది రిసెసివ్, గ్రీన్ మాట్లాడుకున్నాం అనుకోండి, అది ఏంటి, అది రిసెసివ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, వ్రింకిల్ ఏంటి, అది కూడా రిసెసివ్ అనమాట. సో డార్ఫ్, వ్రింకిల్, గ్రీన్ ఇవన్నీ రిసెసివ్ ట్రైట్స్, అవపాత లక్షణాలు, ఓకేనా. మొత్తం 7 లక్షణాలు ఉంటాయి. ఏంటవి 7? ఒకటి టాల్, ఇంకోటి రౌండ్, ఇంకోటి గ్రీన్ పాడ్ కాండం అనమాట, ఇంకోటి ఏమో యాక్సియల్ ఫ్లవర్ పొజిషన్ అనమాట, యాక్సియల్.
గుర్తుపెట్టుకోండి. ఇంకోటేమో వైలెట్ ఫ్లవర్ కలర్ అనమాట. ఇంకోటేమో ఇన్ఫ్లాటెడ్ పాడ్, ఇంకోటేమో ఎల్లో సీడ్ అనమాట. ఓకేనా, ఇవన్నీ డామినెంట్ రైట్స్. టాలు, రౌండ్, గ్రీన్ పాడ్, ఎల్లో కలర్ సీడ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. గ్రీన్ అనేదేమో పాడ్ కలరు, ఫ్లవర్ అనేదేమో ఎల్లో అనేదేమో సీడ్ ఫ్లవర్. ఇన్ఫ్లాటెడ్ పాడ్ షేప్ అనమాట. వైలెట్ ఫ్లవర్, ఇదేమో పాడ్ కాండం, ఇదేమో సీడ్, ఇదేమో ఫ్లవర్. వైలెట్, ఎల్లో, గ్రీన్ ఉన్నాయి కాబట్టి ఈ కలర్స్ దగ్గర మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఓకేనా, సో గ్రీన్ అనేది పాడ్ కలరు, ఎల్లో అనేది సీడ్ కలరు, వైలెట్ అనేదేమో ఫ్లవర్ కలర్. చాలా ఇంపార్టెంట్ అమ్మా, కన్ఫ్యూజ్ చేస్తాడు. అకార్డింగ్ టు మెండల్, when a tall pea plants capital T is crossed with short pea plants small t. F1 జనరేషన్లో ఏం జరిగింది అన్నాడు. ఓకేనా, F1 జనరేషన్లో మనకు వచ్చే రేషియో ఏంటి? 3:1 కదా. ఓకేనా, గుర్తుందా? అప్పుడు మనం ఎలా చెప్పచ్చు? F1 జనరేషన్లో ఆల్ టాల్ వస్తాయి. ఇదిగోండి, F2 జనరేషన్లో మనకి 3:1, 1:2:1 వస్తాయి. అయినా ఇలా పెట్టుకొని చేసేసుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇదిగోండి, క్యాపిటల్ డి స్మాల్ డి, క్యాపిటల్ డి స్మాల్ డి, క్యాపిటల్ డి స్మాల్ డి, క్యాపిటల్ డి స్మాల్ డి. మనం ఎక్స్ కామా వై, ఏ కామా బి మల్టిప్లై చేస్తామే, అలాగే మీరు క్యాపిటల్ డి కామా క్యాపిటల్ టీని, స్మాల్ టీ కామా స్మాల్ టీని మల్టిప్లై చేసుకోండి. అప్పుడు అన్నీ ఏమొస్తాయి? అన్నీ ఒకే రకమైన వస్తాయి. దీన్ని మనం ఏమని చెప్పచ్చు? ఫీనోటైప్లో టాల్ అని చెప్పచ్చు. ఓకేనా, జీనోటైప్లో ఏం చెప్పచ్చు? హైబ్రిడ్ టాల్ అని చెప్పచ్చు. హైబ్రిడ్ టాల్ ఏమో జీనోటైప్లో చెప్పాలి, టాల్ అనేమో ఫీనోటైప్లో చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. అట్ మెచ్యూరిటీ అండ్ ఆర్గానిజమ్స్ బ్రేక్ అనే పదం వస్తే సింపుల్గా మీకు ఏం చెప్పాను, బ్రేక్ అనే పదం ఫ్రాగ్మెంటేషన్లోనే వాడతాడు. సో బ్రేక్ ఇంటూ స్మాలర్ పీసెస్, ముందు గ్రో అవుతాయి, తర్వాత న్యూ ఇండివిజువల్గా మారుతాయి. దాన్ని ఏమంటారు అన్నాడు? ఫ్రాగ్మెంటేషన్ అంటాడు. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ వేరియేషన్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడు. వేరియేషన్ గురించి ఇన్కరెక్ట్ ఏంటి అన్నాడు. వేరియేషన్ మేక్స్, ఇదిగోండి, ఎన్ష్యూర్ స్పీసీస్ సర్వైవల్ని కాపాడుతుంది, కరెక్టే. వేరియేషన్ ఎనేబుల్స్ అడాప్టేషన్, ఇది కరెక్టే, అడాప్టేషన్ మాట్లాడుకున్నాం. వేరియేషన్ ప్రొవైడ్స్ రెసిలియంట్ అగెనెస్ట్ డిసీజెస్, కరెక్టే, తెగుళ్ళని తట్టుకోవటానికి కొన్ని కొత్త రకమైన జీన్స్తో అది తయారైద్ది, ఇది రాంగ్ అనమాట. వేరియేషన్ మేక్స్ స్పీసీస్ ప్రోన్ టు ఎక్స్టింక్షన్ అన్నాడు. వేరియేషన్ జరిగిన తర్వాత జీవులు ఏమైపోతాయి? అంతరించిపోతాయి అన్నాడు. వేరియేషన్ జరగకపోతే అంతరించిపోతాయి, జరిగితే కాదు. వేరియేషన్ జరగకపోతే ఎక్స్టింక్షన్ జరిగిద్ది, వేరియేషన్ జరిగితే ఎక్స్టింక్షన్ జరగదు. చెప్పా కదా ఇందాక జింకల ఎగ్జాంపుల్. వేరియేషన్ జరిగి 90 జింకల్లో ఒక జీన్ ఉంది, 10 జింకల్లో ఒక జీన్ ఉంది అనుకోండి, వేరియేషన్ జరిగింది కాబట్టి ఆ జీవులు చచ్చిపోవు. ఓకేనా. వాట్ ఈస్ ద ప్రైమరీ మెకానిజం త్రూ విచ్ సెక్షువల్ రీప్రొడక్షన్ జనరేట్స్ జెనెటిక్ డైవర్సిటీ ఇన్ ద ఆఫ్ స్ప్రింగ్ అన్నాడు. ఓకేనా, జెనెటిక్ డైవర్సిటీ అనేది పిల్లల్లో కనపడటానికి గల కారణం ఏంటి అన్నాడు. ఎందుకు కారణం? ర్యాండమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటర్నల్ అండ్ పెటర్నల్ క్రోమోజోమ్స్ ఫ్రమ్ ఈచ్ క్రోమోజోమ్ పేర్. ప్రతి ఈచ్ క్రోమోజోమ్ పేరు నుంచి, తండ్రి నుంచి, తల్లి నుంచి లక్షణాలు వస్తున్నాయి, అందుకే జెనెటిక్ డైవర్సిటీ అనేది కనపడుతుంది. గేమెట్స్ ఫామ్ చేసేటప్పుడు స్పర్మ్లో తండ్రి, అక్కడి నుంచి తండ్రి లక్షణం, ఎగ్ సెల్లో తల్లి నుంచి ఒక లక్షణం, రెండు కలుస్తున్నాయి, దట్ ఈస్ జెనెటిక్ డైవర్సిటీ అనమాట. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ allows new organism to develop from a cut or break ఇలాంటి పదాలు కనబడితే మనం ఏం చెప్పాలి? ఫ్రాగ్మెంటేషన్. ఓకేనా, బ్రేక్, బ్రోక్, కట్ అనే పదాలు ఫ్రాగ్మెంటేషన్లోనే వస్తాయి అన్నమాట. తర్వాత డ్యూరింగ్ ఇన్హెరిటెన్స్ స్టడీస్, వారసత్వం గురించి చదివేటప్పుడు హౌ మెనీ కాపీస్ ఆఫ్ ది ఫ్యాక్టర్ వాజ్ ప్రపోజ్డ్ బై మెండల్.
మెండల్ ఎప్పుడు కూడా ఎన్ని ఫ్యాక్టర్స్కి సంబంధించిన లక్షణాలు చెప్పాడు అన్నాడు. మనం మాట్లాడుకున్నాక ఎప్పుడు ఎన్ని చెప్పాడు? 2 చెప్పాడు. ఓకేనా? సో 2 కాపీస్ ఆఫ్ ఫ్యాక్టర్ ఫర్ ఈచ్ ట్రైట్ అనమాట. 2 కాపీస్ ఆఫ్ ఫ్యాక్టర్ లేదా జీన్ అని చెప్పొచ్చు అనమాట. ఫర్ ఈచ్ ట్రైట్. ఇంగ్లీష్ భారత చూసుకోండి, ప్రతి లక్షణానికి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటిని ఎల్లీల్స్ అంటారు. ఒకటి డామినెంట్ ఎల్లీల్, ఇంకోటి రెసిసివ్ ఎల్లీల్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం వాటిని ఎల్లీల్స్ అని పిలుస్తున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్ DNA కాపీస్ ఆర్ జనరేటెడ్ విల్ బీ సిమిలర్ బట్ మే నాట్ బి ఐడెంటికల్ అన్నాడు. DNA కాపీ అయింది కానీ సిమిలర్గా ఉండిద్ది, ఐడెంటికల్గా ఉండదు అన్నాడు. ఓకే, దీని అర్థం ఏంటి అన్నాడు. చూడండి, ఇందాకే మాట్లాడుకున్నాం, DNA తండ్రి నుంచి పిల్లవాడికి కాపీ అయినప్పుడు 100కి 100% అయిద్దా? అయితే దాన్ని ఏమంటారు? ఐడెంటికల్ అంటారు. కానీ 100కి 100% అవ్వదు, లెస్ దాన్ 100% అయింది, దాన్ని ఏమంటారు? సిమిలర్ అంటారు. అవునా కదా? ఇప్పుడు చూడండి, DNA కాపీస్ మే హ్యావ్ స్లైట్ డిఫరెన్సెస్. సింపుల్, లెస్ దాన్ 100%. 100కి 100 అవ్వదు కదా, ఎంతో కొంత తగ్గుతాయి కదా. ఎర్రర్ ఫ్రీ అనే పదం తప్పు. ఇందా క్వశ్చన్లో ఎర్రర్ ఫ్రీ అని అడిగాడు. ఓకేనా? 100% ఎర్రర్ ఫ్రీ అనేది తప్పు అనమాట. ఎంతో కొంత డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ట్రైట్ మెండల్ స్టడీడ్ ఇన్ పీ ప్లాంట్స్. ఓకేనా? సో మెండల్ స్టడీ చేయని పీ ప్లాంట్ ఏంటి అన్నాడు. పీ ప్లాంట్లో లక్షణం ఏంటి అన్నాడు. ప్లాంట్ హైట్, ఆయన లెంత్ గురించి చేశాడు. ఫ్లవర్ పొజిషన్, దాని గురించి చేశాడు. సీడ్ షేప్, దాన్ని తీసుకున్నాడు. లీఫ్ సైజ్, ఆయన ఆకు గురించి ఎప్పుడు కూడా లక్షణాన్ని ఆలోచన చేయలేదు. ఒక బఠానీ మొక్క ఆకు గురించి ఆయన మాట్లాడలేదు. బికాస్ he wasn't selected, he didn't selected the contrast character of leaf size అనమాట. ఆకు లక్షణాన్ని ఆయన సెలెక్ట్ చేసుకోలేదు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత, ఇఫ్ ఎ టాల్ ఈజ్ ఎ డామినెంట్ ఓవర్ షార్ట్ అండ్ రౌండ్ సీడ్స్ ఆర్ డామినెంట్ ఓవర్ wrinkled, ఐడెంటిఫై ద జీనోటైప్ ఆఫ్ ప్లాంట్ దట్ షోస్ షార్ట్ హైట్ రౌండ్ సీడ్స్ అన్నాడు. షార్ట్ హైట్, ఈ పదం పట్టుకోండి. రౌండ్ సీడ్స్ అన్నాడు. ఓకేనా? రౌండ్ సీడ్ అనేది ఏంటి? డామినెంట్ అన్నాడు, అంటే క్యాప్లారు. షార్ట్ హైట్ అంటే రెసిసివ్ అనమాట. సో స్మాల్ టీ. సో ఇలా రిప్రజెంట్ చేయాలి. ఎక్కడుంది ఆన్సరు? 4th ఆప్షన్లో ఉంది చూడండి. అంతేనా కాదా? సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? అప్పుడు మనం ఎలా చూపించాలి? స్మాల్ టీగా చూపించాలి, క్యాపిటల్గా చూపించాలి. వెరీ ఇంపార్టెంట్. ఇవి నేను రాయటం కూడా చూపించాను అక్కడ మీకు హెరిడిటీ క్లాస్లో. అవి చూస్తే ఈజీగా ఉండిద్దండి. వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బడ్డింగ్ ప్రాసెస్ ఆఫ్ హైడ్రా బడ్డింగ్ ప్రాసెస్లో ఏం జరిగింది? హైడ్రాలో అసెక్షువల్ రీప్రొడక్షన్ ఏంటి అని అడగట్లా, లోపలికి వెళ్ళి అడుగుతున్నాడు. ఫస్ట్ బడ్ ఇనిషియేషన్ జరగాలి. మెచ్యురేషన్ కాదు, ఇది కాదు. బడ్ ఇనిషియేషన్. బడ్ మెచ్యురేషన్ జరగాలి. ఇనిషియేషన్ తర్వాత ఏం జరగాలి? మెచ్యురేషన్ జరగాలి. అవునా కాదా? తర్వాత మెచ్యురేషన్ తర్వాత డిటాచ్మెంట్ జరగాలి, న్యూ ఇండివిడువల్గా ఫామ్ అవ్వాలి. సో ఇదే కరెక్ట్ అనమాట. ముందు బడ్ రావాలి, మెచ్యూర్ అవ్వాలి, డిటాచ్ అవ్వాలి. ఇదిగోండి, దీనికి ఒక బడ్ వచ్చింది, ఇదేమవ్వాలి? ముందు వచ్చింది బడ్, మెచ్యూర్ అవ్వాలి అంటే పెద్దగా మారాలి. ఆ తర్వాత కట్ అవ్వాలి, డిటాచ్ అంటారు దాన్ని. న్యూ ఇండివిడువల్గా పెరగాలి. ఇలా అనమాట. ఓకేనా? మొగ్గ ఏర్పడటం, పెరగటం, వేరు పడటం, కొత్త జీవిగా మారటం. ద బడ్ ఇన్ హైడ్రాలో వచ్చే బడ్ అనేది మనకి ఎలా కనపడిద్ది అన్నాడు. ఎలా కనపడిద్ది? గ్రోన్ యాజ్ అవుట్ గ్రోత్. ఓకేనా? ఇది హైడ్రా లోపల పెరగట్లా, హైడ్రా బయట పెరుగుతుంది, అవుట్ గ్రోత్ అనాలి. గ్రో యాజ్ అవుట్ గ్రోత్. హైడ్రాలో మొగ్గ తల్లి శరీరం నుంచి బయటికి పెరుగుతుంది, దాన్ని అవుట్ గ్రోత్ అంటారు. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్,
విచ్ క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్? క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ మెథడ్ ఇన్వాల్వ్స్ సెలెక్టింగ్ పేరెంట్స్ విత్ డిజైరబుల్ ట్రైట్స్ అండ్ క్రాసింగ్ దమ్ అన్నాడు. కావాల్సిన లక్షణాలు తీసుకొని క్రాస్ చేసి మనకి కావాల్సిన క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ని తీసుకొచ్చే పద్ధతిని ఏమంటారు? స్టార్టింగ్లోనే చెప్పా, హైబ్రిడైజేషన్ అంటారు. ఓకేనా? దీంట్లో మోనో హైబ్రిడ్ అంటే ఒక లక్షణాన్ని తీసుకోవడం, డైహైబ్రిడ్ అంటే 2 లక్షణాలను తీసుకోవడం, మోనో హైబ్రిడ్ అంటే ఒక లక్షణం తీసుకోవడం అనమాట. ఓకేనా? క్రాసింగ్ 2 వెరైటీస్ విత్ 2 డిఫరెంట్ యూజ్ఫుల్ ట్రైట్స్ టు గెట్ న్యూ వెరైటీ అనమాట. మంచి లక్షణాలు ఉన్న 2 రకాలను కలిపి కొత్త రకం ఏర్పాటు చేయడం. ఓకేనా? మరి టిష్యూ కల్చర్ అంటే ఏంటి? ఇది ల్యాబ్లో చేస్తారనమాట. జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఇక్కడ జీన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు వచ్చిన స్పైడర్ మ్యాన్ ఉంది కదా, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో వాడికి కూడా అంతే, జీన్ ట్రాన్స్ఫరింగ్ చేస్తాడు. వాడు వెళ్ళిపోయి హల్క్తో అదే క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. సో జీన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు కొన్ని ఏం చేస్తున్నాయంటే సప్రెస్ చేస్తూ ఉన్నాయి, వాటిని ఎలా పెట్టాలి ఏంటి అని అడుగుతూ ఉంటాడు. సో జెనెటిక్స్ మీద ఐడియా ఉంటే ఒక 10 నిమిషాలు హల్క్ అండ్ స్పైడర్ మ్యాన్ జెనెటిక్స్ గురించే మాట్లాడుకుంటాడు. కేవలం జెనెటిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటారు అనమాట. దాంట్లో ఇదే వచ్చింది మీకు. ఓకేనా? మ్యూటేషన్ అంటే ఏంటి? ఎర్రర్ ఇన్ ద డిఎన్ఏ, ర్యాండమ్ చేంజ్ అనమాట, ర్యాండమ్ ఎర్రర్ ఇన్ ద డిఎన్ఏ. మ్యూటేషన్స్ మీదే మీకు ఎక్స్‌ప్లెయిన్ అనే సినిమాలు వచ్చినాయి అనమాట. ఓకేనా? కొంతమంది జీన్స్లో మ్యూటేషన్స్ వచ్చి వాళ్ళకు కొన్ని అతీత శక్తులు వస్తాయి, వాళ్ళని సమాజం మొత్తం కొత్తగా చూస్తూ ఉండిద్ది. అలాంటి వాళ్ళకు ఒక స్కూల్ పెట్టిందే ఎక్స్‌ప్లెయిన్ స్కూల్ అనమాట. ఎక్స్‌ప్లెయిన్ సిరీస్ అంతా వేరు, అవెంజర్స్ అంతా వేరు, అది చూసిన వాళ్ళకి ఐడియా ఉండిద్ది. ఓకేనా? వాట్ విల్ హ్యాపెన్ టు ఏ హైడ్రా ఇఫ్ ఇట్ ఇస్ కట్ ఇన్ టు మల్టిపుల్ పీసెస్ అన్నాడు. హైడ్రాని మల్టిపుల్ పీసెస్గా కట్ చేస్తే ఏమైంది అన్నాడు. ఏమైంది? ఈచ్ పీస్ విల్ రీజనరేట్ టు ఫార్మ్ న్యూ ఇండివిజువల్ అన్నాడు. ఇదే కరెక్ట్. ఓకేనా? హైడ్రాలో ఏం జరిగిద్ది చెప్పాను కదా, హైడ్రాలో బడ్డింగ్ జరిగిద్ది, అదేవిధంగా రీజనరేషన్ కూడా జరిగిద్ది. నువ్వు హైడ్రాని మొక్కలుగా కట్ చేస్తే మల్టిపుల్ పీసెస్గా ఈచ్ పీసు ఒక కొత్త పీస్గా తయారైద్ది అనమాట. ఓకేనా? ఇట్ డస్ నాట్ డై, గుర్తుపెట్టుకోండి. ఆర్ ఓన్లీ గ్రో బై బడ్డింగ్, బడ్డింగ్ ద్వారానే పెరిగిద్ది హైడ్రా అనుకోవద్దు. బడ్డింగ్ ఆన్సర్ ఉంది, రీజనరేషన్ కూడా ఉంది. సామాన్యంగా రీజనరేషన్ దేంట్లో ఉండిద్ది? ప్లనేరియాలో ఉండిద్ది. ఓకేనా? విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఈజ్ ఇన్కరెక్ట్? లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించి ఏది కరెక్ట్ అన్నాడు. ఇదిగోండి ఇక్కడ కనపడుతుందిగా, ఇట్ ప్రొడ్యూస్ ఐడెంటికల్ క్లోన్స్ అన్నాడు. తప్పు. ఓకే, సెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారా మన పిల్లల్ని కంటే మన పిల్లోడు మనలాగా జిరాక్స్ కాపీగా ఉండడు. ఓకేనమ్మా? తర్వాత విచ్ ఆర్ ది ఫాలోయింగ్ అవుట్కమ్స్ ఐడెంటిఫైస్ మియోసిస్ రేదర్ దెన్ మైటోసిస్? మియోసిస్ గురించి అడుగుతున్నాడు. మియోసిస్ అంటే ఏమైద్ది? బై 2 అయింది. అదేగా మనం మాట్లాడుకుంది. క్రోమోజోమ్ సంఖ్య ఏమైద్ది? ఆఫ్ అయింది. ఆఫ్ ఎక్కడుంది? సేమ్ కాదు, డబుల్ కాదు, సేమ్ కాదు, ఇదిగోండి ఆఫ్ నంబర్ 4 సెల్స్ అనమాట. సో ఇది కరెక్ట్. ఓకేనా? మనకి 4 సెల్స్ ఫామ్ అవుతాయి, క్రోమోజోమ్ సంఖ్య ఆఫ్ అయింది. ఇది ఎక్కడ మనం వాడతాం? గేమెట్ ఫార్మేషన్ టైంలో మాత్రమే మనం వాడేది రిడక్షన్ టైప్ డివిజన్, క్షయకరణ విభజన. అర్ధసూత్ర విభజనలో 4 కణాలు క్రోమోజోములు సగం అవుతాయి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి మైటోసిస్ అంటే ఏంటి? మైటోసిస్లో ఒక సెల్ 2 సెల్స్ అవుతాయి. క్రోమోజోమ్స్ ఎప్పుడు సేమ్గా ఉంటాయి. క్రోమోజోమ్స్ సేమ్గా ఉంటే మైటో, క్రోమోజోమ్స్ ఆఫ్ అయితే మియోసిస్. ఇక్కడ ఎన్ని కణాలు? 4. మైటోసిస్లో ఎన్ని? 2. కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. హౌ మెనీ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ వర్ యూజ్డ్ బై మెండల్ టు ఫార్ములేట్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్? వారసత్వ నియమాలను స్టడీ చేస్తున్నప్పుడు పీ ప్లాంట్లో ఎన్ని లక్షణాలని మెండల్ స్టడీ చేశాడు అన్నాడు. 7 లక్షణాలు. ఇందాక అవి ఏంటో కూడా రాశాను. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, 7 లక్షణాలు అనమాట. సో 7 లక్షణాలకు మొత్తం ఎన్ని లక్షణాలు? 7 ట్రైట్స్. ఓకేనా? మొత్తం 7 ట్రైట్స్ అనమాట. ఎన్ని క్యారెక్టర్స్ వస్తాయి? 7 × 2, 7 14. సో 14 క్యారెక్టర్స్ అనేవి మెండల్ స్టడీ చేశాడు. ట్రైట్ క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి. 2 children of same parents resemble each other but are not exactly like because అన్నాడు. 2 children of same parents, ఒకే తల్లిదండ్రికి సంబంధించిన 2 పిల్లలు ఎలా ఉన్నారంట? రిజంబుల్, ఒకలాగే ఉన్నారు, కానీ
ఒకలా లేరు, ఒకలాగే ఉన్నారు కానీ ఒకేలా లేరు. అంటే సిమిలర్గా ఉన్నారు కానీ ఐడెంటికల్గా లేరు. ఓకేనా? అలా లేకపోవడం గల కారణం ఏంటి అన్నాడు. కారణం ఏంటి? ఇదిగోండి, దే షో డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ జెనెటిక్ వేరియేషన్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద డెన్ పేరెంట్స్ అనమాట. దేర్ పేరెంట్స్, తల్లిలో నుంచి తండ్రిలో నుంచి లక్షణాలు రెండు వేరువేరుగా కలిసినాయి కాబట్టి అక్కడ ఏమైంది? జెనెటిక్ వేరియేషన్ జరిగింది. ఎక్కడైతే మనకి సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగిద్దో అక్కడ జెనెటిక్ వేరియేషన్ అనే పదాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. అందువల్ల పుట్టిన పిల్లల్లో కొన్ని లక్షణాలే కనపడతాయి తప్ప అన్ని లక్షణాలు కనపడవు. అలాగా నెక్స్ట్ పిల్లలు పెళ్లి చేసుకున్నప్పుడు ఇంకొన్ని లక్షణాలు కనపడుతూ ఉంటాయి అన్నమాట. అలా వేరియేషన్ అనేది సెక్షువల్ రీప్రొడక్షన్లో కనపడుతూ ఉండిద్ది. ఓకేనా? విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఎన్షూర్స్ ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ అన్నాడు. ర్యాపిడ్ ఇంక్రీజ్ ఎక్కడ జరిగిద్ది అంటే అసెక్షువల్ రీప్రొడక్షన్లో జరిగిద్ది. అసెక్షువల్ రీప్రొడక్షన్ ఎప్పుడు కూడా ఫాస్ట్గా ఉండిద్ది అనమాట. అంతే కదా? ఒక బర్డ్ వచ్చి దాని నుంచి కొత్త జీవి రావడం ఎంతసేపు, కానీ అలాగా సెక్షువల్ రీప్రొడక్షన్ చాలా స్లో అనమాట. ఇది చాలా ఫాస్ట్గా ఉండిద్ది. సో ర్యాపిడ్ అన్నాడు కాబట్టి మనం అసెక్షువల్కి వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్, బడ్డింగ్ ఇన్ హైడ్రా ఈజ్ క్లాసిఫైడ్ as అన్నాడు. బడ్డింగ్ ఇన్ హైడ్రా ఏంటి? ఒక అసెక్షువల్ రీప్రొడక్షన్, అలైంగిక ప్రత్యుత్పత్తి అన్నమాట. ఓకేనా? తర్వాత, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ హ్యూమన్ మేల్ క్రోమోజోమ్ ఈజ్ మిస్మ్యాచ్డ్ ఇన్ సైజ్ అన్నాడు. ఓకే, హ్యూమన్ మేల్ క్రోమోజోమ్స్లో మొత్తం మనకి ఎన్ని జతలు ఉంటాయి? 23 జతలు ఉంటాయి. ఓకేనా? ఓకే, ఏమన్నాడు? మిస్ మ్యాచ్ ఇన్ సైజు, ఏవి మిస్ మ్యాచ్ అయినాయి అన్నాడు. ఓకేనా? ఏ మిస్ మ్యాచ్ అవుతాయి? 6 క్రోమోజోమ్స్. 6 క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయి? మేల్ పర్సన్కి 6 క్రోమోజోమ్స్ ఎక్స్ వై రెండు ఎలా ఉన్నాయి? మిస్ మ్యాచ్ అయినాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మిస్ మ్యాచ్ అయినాయి అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. పురుషుల్లో ఎక్స్ పెద్దది, వై చిన్నది. అందుకే లింగ క్రోమోజోమ్లు ఎప్పుడు సమానంగా ఉండవు. ఇది ఇంపార్టెంటే. ఎక్స్ క్రోమోజోమ్ చాలా పెద్దగా ఉండిద్ది. ఎక్స్ క్రోమో సైజ్ ఈజ్ లార్జ్ దెన్ వై సైజ్ క్రోమోజోమ్స్. అందుకే పురుషుల్లో ఉండే 6 క్రోమోజోమ్స్ ఎప్పుడూ కూడా ఒకేలా ఉండవు, సమానంగా ఉండవు. రెండు పదాలు ఇంపార్టెంట్. ఒకేలా ఉండవు, సమానంగా ఉండవు. ఒకేలా ఉండవు అంటే ఒకటి ఎక్స్ ఇంకోటి వై. సమానంగా ఉండవు అంటే ఎక్స్ సైజ్ ఎక్కువ, వై సైజ్ తక్కువ. అదనమాట ఉద్దేశం. ఓకేనా? విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ట్రూ స్టేట్మెంట్స్ ఆఫ్ అసర్షన్ అండ్ రీజన్. చూద్దాం. సెక్షువల్ రీప్రొడక్షన్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ ప్లాంట్స్ ఫర్ మెయింటైనింగ్ కంటిన్యూటీ ఆఫ్ ది స్పీసీస్ ఫర్ మెనీ జనరేషన్ అన్నాడు. కరెక్టే, మెనీ జనరేషన్స్. ప్లాంట్స్లో లైంగిక ప్రత్యుత్పత్తి జరగడం అనేది చాలా అవసరం. అలా జరుగుతూ ఉన్నప్పుడు మాత్రం ఏం జరిగిద్ది? స్పీసీస్ అనేవి మెనీ జనరేషన్స్ పెరుగుతూ ఉంటాయి అన్నాడు. సెక్షువల్ రీప్రొడక్షన్ లీడ్స్ టు జెనెటిక్ వేరియేషన్. ఇదిగోండి ఈ పదం, సెక్షువల్ రీప్రొడక్షన్ జెనెటిక్ వేరియేషన్కి ఏమైంది? లీడ్ అయింది. దట్ ఎన్హాన్సెస్ అడాప్టబిలిటీ అండ్ ఎవల్యూషనరీ ఫిట్నెస్ అన్నాడు. ఇది కరెక్టే. సో ఆన్సర్ ఏమవ్వాలి? డి అవ్వాలి. సో ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? జెనెటిక్ వేరియేషన్ జరిగితే మనకి అడాప్టబిలిటీ జరిగిద్ది, అడాప్టబిలిటీ జరిగితే సర్వైవల్ జరిగి ఎవల్యూషన్ జరిగింది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఈజ్ ఫౌండ్ ఇన్ ప్లాస్మోడియం. ప్లాస్మోడియంలో కలిపేది ఏంటి? మల్టిపుల్ ఫిజన్. చాలాసార్లు చెప్పాను ఇది నేను. అసెక్షువల్ రీప్రొడక్షన్ క్లాస్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ప్లాస్మోడియం అనేది ఏంటి? అదొక మలేరియా పారాసైట్. ఓకేనా? ఒక ప్రోటోజోవా కింద మనం చదువుకుంటాం అనమాట. గుర్తుపెట్టుకోండి, న్యూక్లియస్ మెనీ టైమ్స్ డివైడ్ అవుతూ ఉండిద్ది. ఓకేనా? ఈ గ్రాఫ్టింగ్, లేయరింగ్, బడ్డింగ్ అనేది ఏమో మనకి ఈస్ట్,
హైడ్రా. గ్రాఫ్టింగ్ లేయరింగ్ ఏమో అసెక్షువల్ రీప్రొడక్షన్ అనమాట, ప్లాంట్స్లో జరిగింది. దానికి మనం వెజిటేటివ్ ప్రాపగేషన్ అనే పేరు కూడా పెట్టుకున్నాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్స్ ద absence of recessive traits in the F1 generation and their appearance in the F2 generation in the Mendel experiments. చూడండి, F1 జనరేషన్లో రెసెసివ్ ట్రైట్ కనపడట్లేదు, F2 జనరేషన్లో అది కనపడుతుంది అపీరెన్స్. ఎందుకు, కారణం ఏంటి అని అడిగాడు. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్ మార్చి 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 అడుగుతున్నాడు. చూస్తున్నావు పాయింట్? ఓకేనా, ఏమై ఉండిద్ది ఆన్సర్స్ ఆలోచన చేయండి. ఇదిగోండి, రెసెసివ్ ఎలీల్స్ ఆర్ హిడెన్ ఇన్ F1 బట్ అపీర్ ఇన్ F2 డ్యూ టు సెగ్రిగేషన్. హిడెన్ అయి ఉన్నాయి F1లో, కనపడవు, కానీ రీఅపీర్ అవుతాయి F2లో. దేనివల్ల? సెగ్రిగేషన్. ఈ పదం చాలా ఇంపార్టెంట్. లా ఆఫ్ సెగ్రిగేషన్, విభజన నియమం వల్ల F1లో కనపడిన రెసెసివ్ ఎలై F2లో కనపడుతుంది. అంటే అర్థం ఏంటి? గేమెట్స్ ఫార్మేట్ అయ్యేటప్పుడు ఒకే లక్షణానికి సంబంధించిన రెండు ఎలీల్స్ క్యాపిటల్ టీ స్మాల్ టీ రెండు విడిపోయి క్రాస్ అవుతాయి అన్నమాట. సో గేమెట్స్ ఫార్మేషన్లో క్యాపిటల్ టీ స్పెర్మ్ నుంచి వస్తే స్మాల్ టీ ఎక్సెల్ నుంచి వచ్చింది, లేదా స్మాల్ టీ ఎక్సెల్ నుంచి వస్తే స్పెర్మ్ నుంచి వస్తే క్యాపిటల్ టీ ఎక్సెల్ నుంచి వచ్చింది. ఇలా స్పెర్మ్ నుంచి ఒకటి, క్యాపిటల్ టీ నుంచి ఒకటి, ఎక్సెల్ నుంచి ఒకటి వేరువేరుగా వస్తాయి. వేరు అనే పదం సెగ్రిగేషన్కి ఆన్సర్ అనమాట. ఓకేనా, దీన్ని మెండల్స్ సెకండ్ లా అని పిలుస్తూ ఉంటారు. ఇంపార్టెంట్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. F1లో ప్రబల లక్షణం మాత్రమే కనిపిస్తుంది, F2లో అవపాత లక్షణం మళ్ళా కనిపిస్తుంది. కారణం కారకాలు ఇవి విడిపోవడం వల్ల అని అర్థం అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఫ్రాగ్మెంటేషన్ యాజ్ ఎ మెథడ్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ అన్నాడు. ఫ్రాగ్మెంటేషన్ ఎలా అన్నాడు. ఇదిగోండి, ఫ్రాగ్మెంటేషన్ అంటే బ్రేక్ అనే పదం పట్టుకోవాలి. సో ద పేరెంట్ బాడీ బ్రేక్స్ ఇంటూ పీసెస్, ఈచ్ పీస్ గ్రోస్ ఇంటూ న్యూ ఆర్గానిజం. ఇదే కరెక్ట్ ఆన్సర్. స్పోర్స్ కాదు, ఐడెంటికల్ బడ్ కాదు, సింగిల్ డివైడ్స్ ఇంటూ టూ ఐడెంటికల్ లా కాదు. టూ అనే పదం వాడకూడదు. టూ అనేది బైనరీ డివిజన్లో చెప్పాలి మనం. తర్వాత, వాట్ వాజ్ మెండల్స్ కాంట్రిబ్యూషన్ టు జెనెటిక్స్. జెనెటిక్స్కి సంబంధించి మెండల్ ఏం కనుక్కున్నాడు? మెండల్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్, వారసత్వం గురించి చెప్పాడు అనమాట. ఈయన చెప్పిన వారసత్వం గురించి జెనెటిక్స్కి బాగా ఉపయోగపడింది. మెండల్ చెప్పిందేమో వారసత్వం గురించి, అది దేనికి ఉపయోగపడింది? జెనెటిక్స్కి ఉపయోగపడింది అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 లాస్ ఇస్తాడు: లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఎవరు? డార్విన్. డిస్కవరీ ఆఫ్ డిఎన్ఏ కనుక్కుంది ఎవరు? వాట్సన్ అండ్ క్రిక్. మొన్న ఈ మధ్య వీళ్ళు చనిపోయారు అనమాట, వాట్సన్ అండ్ క్రిక్. ఓకేనా. నెక్స్ట్, ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ ట్రైట్స్. అక్వైర్డ్ ట్రైట్స్ గురించి చెప్పింది ఎవడు? జీన్ లామార్క్. ఈ పదం ఇంపార్టెంట్. మెండల్ చెప్పింది 3 లాస్ మీకు తెలుసు ఇంకా. ఓకేనా. తర్వాత రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ రిగార్డ్స్ టు ఇంపార్టెన్స్ ఆఫ్ వేరియేషన్ ప్రొడ్యూస్డ్ బై సెక్షువల్ రీప్రొడక్షన్ అన్నాడు. వేరియేషన్ గురించి మళ్ళా క్వశ్చన్ వచ్చింది. రీప్రొడక్షన్ ఈజ్ లింక్డ్ టు స్టెబిలిటీ ఆఫ్ పాపులేషన్స్ ఆఫ్ స్పీసీసెస్ అన్నాడు. ఓకేనా. సో కరెక్టే, స్టేట్మెంట్ ఏ కరెక్టే. వేరియేషన్, రీప్రొడక్షన్ అనేది పాపులేషన్ ఆఫ్ స్పీసీస్ స్టెబిలిటీగా పెరగడానికి ఉపయోగపడుతుంది అన్నాడు. కరెక్టే. వేరియేషన్ డస్ నాట్ యూస్ఫుల్ ఫర్ ద సర్వైవల్ అన్నాడు. తప్పు. వేరియేషన్కి సర్వైవల్కి మంచి రిలేషన్ ఉంది, వాడు నాట్ అన్నాడు. ఓకేనా. సో ఏమవ్వాలి? ఏ ఈజ్ ఎక్కడుంది ఆప్షను? ఇదిగోండి ఇక్కడ ఉంది. ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ ఇన్కరెక్ట్. సో బి ఈజ్ ద కరెక్ట్ అనమాట. స్టేట్మెంట్ ఏ రైట్, స్టేట్మెంట్ బి రాంగ్ అనమాట. తర్వాత, వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లార్వా ఇంటూ ఏ అడల్ట్ ఫాగ్?
లార్వా కాస్త ఒక పెద్ద కప్పగా మారింది. త్రూ డ్రాస్టిక్ చేంజెస్, దాన్ని ఏమంటాం? రూపాంతరం అంటాం, మెటమార్ఫోసిస్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. లార్వా నుండి పెద్ద జీవిగా మారటాన్ని రూపాంతరం అంటాం. ఓకేనా? ఇక్కడ టైలు, లెగ్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా, అంటే ట్యాడ్పోల్ ఎప్పుడైతే అడల్ట్ ఫాగ్గా మారిద్దో టైల్ లాంటి కొన్ని డిసప్పీర్ అయిపోయి కొన్ని మనకు కనపడుతూ ఉంటాయి. ఓకేనా? మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతాడు, ట్యాడ్పోల్ అనేది ఫ్రాగ్గా మారటానికి ఓకేనా ఏ హార్మోన్ అవసరం? కామెంట్ సెక్షన్లో రాయండి చూద్దాం. ఏ హార్మోన్ అవసరం? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కంబైనింగ్ డిఎన్ఏ ఫ్రమ్ టూ డిఫరెంట్ ఇండివిడ్యువల్స్ ఇన్ సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ యానిమల్స్ అన్నాడు. డిఎన్ఏని కంబైన్ చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అన్నాడు. ఏముంది? ఇట్ ఇంక్రీజెస్ ద జెనెటిక్ వేరియేషన్స్ విత్ ఇన్ ద పాపులేషన్ అనమాట. జెనెటిక్ వేరియేషన్ అనేది పెరిగిపోయింది సెక్షువల్ రీప్రొడక్షన్లో. ఈ జెనెటిక్ వేరియేషన్ మీద సుమారు ఇప్పుడు వరకు మనకే ఒక 7-8 క్వశ్చన్స్ కనపడ్డాయి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? వాట్ అడ్వాంటేజ్ ద సెక్షువల్ రీప్రొడక్షన్ ప్రొవైడ్ ఇన్ ఏ స్టేబుల్ ఎన్విరాన్మెంట్ అన్నాడు. ఒక స్టేబుల్ ఎన్విరాన్మెంట్లో సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది ఎలా మనకి ఉపయోగపడుతుంది అన్నాడు. ఓకేనా? ఎలా ఉపయోగపడుతుంది? జెనెటిక్ వేరియేషన్ కరెక్టే, సెక్షువల్ డైవర్సిటీ కరెక్టే, ఇదిగోండి ఇది కరెక్ట్. ర్యాపిడ్ అండ్ ఐడెంటికల్ రీప్రొడక్షన్. అసెక్షువల్ అన్నాడు కదా, కాబట్టి ర్యాపిడ్గా ఉండాలి, ఐడెంటికల్ రీప్రొడక్షన్ ఉండాలి, జెనెటిక్ వేరియేషన్ ఉండదు, సెక్షువల్ డైవర్సిటీ ఉండదు, అడాప్టేషన్ టు న్యూ ఎన్విరాన్మెంట్ కూడా ఉండదు అనమాట. అసెక్షువల్ రీప్రొడక్షన్. నేను సెక్షువల్ అనుకున్నాను, అసెక్షువల్ అన్నమాట. అలైంగిక ప్రత్యుత్పత్తి. తర్వాత ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రాప్స్ గురించి అడిగాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ మెథడ్ బై ఇంట్రొడ్యూసింగ్ ఏ జీన్ దట్ వుడ్ ప్రొవైడ్ ద డిజైర్డ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నాడు. ఓకేనా? క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్లో మనం ఏ పద్ధతిని వాడతాం అన్నాడు. వెజిటేటివ్ ప్రొడక్షన్ వాడడం, బడ్డింగ్ వాడడం. సో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ని తీసుకొస్తాం అన్నమాట. మనం 3 రకాలు మాట్లాడుకున్నాంగా, వెరైటీ 1, వెరైటీ 2, స్పీసీస్ 1, స్పీసీస్ 2, జీన్ 1, జీన్ 2, ఇలాగా జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ని తీసుకొస్తే క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ అనేది పంటకి పెరుగుతూ ఉండిద్ది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక జీవి జన్యువును మరో పంటలో చేరుస్తారనమాట. ఇలా పెంచుకుంటూ వెళ్తారు జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ని. వాట్ ఈస్ ద ప్రైమరీ అడ్వాంటేజ్ ఆఫ్ క్రాస్ పొలినేషన్ ఓవర్ సెల్ఫ్ పొలినేషన్? ఓకేనా? క్రాస్ పొలినేషన్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అన్నాడు. సో పరాగ సంపర్కంలో ఏం జరిగిద్ది, అది ఎందుకు బెటర్ అన్నాడు. క్రాస్ పొలినేషన్లో ఏం జరిగిద్ది? ఇదిగోండి, ఇంట్రొడ్యూస్ జెనెటిక్ వేరియేషన్ విచ్ ఇంప్రూవ్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ ఇన్ ప్రోజెనీ స్టేట్ అన్నమాట. జెనెటిక్ వేరియేషన్ పెరిగిద్ది, అందుకే క్రాస్ పొలినేషన్ చేస్తారు. క్రాస్ పొలినేషన్ అంటే అర్థం ఏంటి? ప్లాంట్లో అంటే ఒక ఫ్లవర్లోని పోలన్ గ్రెయిన్స్ ఇంకో ఫ్లవర్లోని స్టిగ్మా మీదకి వస్తాయి. అంటే 2 వేరువేరుగా ఉన్నాయి కదా, కాబట్టి వైవిధ్యాలు రావడానికి అవకాశం ఉంది. ఎక్కడైతే వైవిధ్యాలు ఉంటాయో అక్కడ మనుగడకి ఛాన్స్ ఉండిద్ది. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేగాని డిపెండ్స్ ఆన్ ది పొలినేటింగ్ ఏజెంట్స్ అనే తప్పు, రిక్వైర్ లెస్ ఎనర్జీ అనే పదం తప్పు, ప్రొడ్యూసర్స్ ప్రోజెనీ ఐడెంటికల్ తప్పు. అసలు పొలినేషన్ అనేది సెక్షువల్ రీప్రొడక్షన్, అక్కడ ఐడెంటికల్ ఎందుకు వస్తుంది? తర్వాత వై ఈజ్ వేరియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ ప్లాంట్స్ అన్నాడు. వేరియేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నాడు. అడాప్టేషను, ఎన్విరాన్మెంటల్ చేంజెస్, ఇదిగోండి 3 ఆప్షన్. ఇట్ ఇంక్రీజెస్ ద ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్, అడాప్టేషన్ టు ఎన్విరాన్మెంటల్ చేంజెస్. ఇదిగోండి సర్వైవల్, అడాప్టేషన్, ఈ 2 పదాలు ఉన్నాయి. ఓకేనా? డిక్రీజెస్ జెనెటిక్ డైవర్సిటీ తప్పు, లిమిట్స్ ద అడాప్టబిలిటీ అన్నాడు తప్పు, ఐడెంటికల్ టు ద పేరెంట్ అన్నాడు తప్పు. మిగిలిన ఆప్షన్స్ కూడా క్వైట్గా మనం క్యాన్సిల్ చేసే విధంగా ఉంటాయి మనం అబ్జర్వ్ చేస్తే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెథడ్ ఆఫ్ ఏ రీప్రొడక్షన్?
బై ఏ సోలిటరీ ఇండివిడ్యువల్ ఆర్గానిజం అన్నాడు. ఒంటరిగా రీప్రొడక్షన్ మనం చేయలేం, ఆ మెథడ్ కానిది ఏంటి అన్నాడు. ఓకేనా. రీజనరేషన్ ఒక పేరెంట్ చాలు, ఫిజన్ ఒక పేరెంట్ చాలు, ఫ్రాగ్మెంటేషన్ ఒక పేరెంట్ చాలు. సో ఇండివిడ్యువల్గా బిసిడి అనే రీప్రొడక్షన్ పద్ధతులు జరుగుతాయి తప్ప సెక్షువల్ రీప్రొడక్షన్లో ఇద్దరు ఉండాలి. ఓకేనా. సో సెక్షువల్ ఇంటర్కోర్స్ జరగాలంటే మేల్ అండ్ ఫీమేల్ ఉండాలి. కాబట్టి ఓన్లీ ఇండివిడ్యువల్ అనే పదం తప్పు. సాలిటరీ అంటే ఒంటరిగా నిర్వహించడం, అది అసెక్షువల్లో జరిగిద్ది. ఈ మూడు కూడా అసెక్షువల్ అనమాట. ఓన్లీ వన్ పేరెంట్ ఈజ్ ఎనఫ్. తర్వాత ద డిఎన్ఏ ఇన్ ద సెల్ న్యూక్లియస్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ది మేకింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ అన్నాడు. న్యూక్లియస్లో ఉండే డిఎన్ఏ ఏ పారామీటర్ని, ఏ సోర్స్ నుంచి దేన్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అన్నాడు. సో ఆన్సర్ ఏముంది? ప్రోటీన్ అనమాట. సో ప్రోటీన్ ఈజ్ ద ఆన్సర్. ప్రోటీన్ తయారు చేయడానికి డిఎన్ఏ ఇన్ ద న్యూక్లియస్ మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో మనం బాగా గమనిస్తే ముందు డిఎన్ఏ కాస్త ఎంఆర్ఎన్ఏగా మారాలి, తర్వాత ఎంఆర్ఎన్ఏ కాస్త ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ కాస్త ప్రోటీన్గా మారాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కేంద్రకంలో డిఎన్ఏలు ప్రోటీన్ల తయారీకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి అన్నమాట. ఓకేనా, ప్రోటీన్ల తయారీకి ఏం చేస్తాయి? ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. సో డిఎన్ఏ ఇన్ ద సెల్ న్యూక్లియస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్, సమాచారం. ఎందుకు? సోర్స్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ప్రోటీన్ల తయారీకి సమాచారాన్ని ఇచ్చేదే డిఎన్ఏ అనమాట, న్యూక్లియస్లో ఉండే డిఎన్ఏ. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, జెనెటిక్ వేరియేషన్ సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ యానిమల్స్లో ఎలా ఉండిద్ది అన్నాడు. ఎలా ఉండిద్ది? ఇదిగోండి. ఆఫ్ స్ప్రింగ్ రిసీవ్స్ జీన్స్ ఫ్రమ్ బోత్ పేరెంట్స్. బోత్ పేరెంట్స్ అన్నాడంటే అది సెక్షువల్ రీప్రొడక్షన్. తల్లిదండ్రుల నుంచి రెండు వస్తాయి కాబట్టి అక్కడ వైవిధ్యం అనేది కనపడుతుంది, జీవ వైవిధ్యం. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ క్రాస్ బ్రీడింగ్ లోకల్ అండ్ ఎక్సోటిక్ క్యాటిల్ బ్రీడ్స్ అన్నాడు. పశుజాతుల్లో లోకల్గా అంటే మన దగ్గర ఉండేవి ఎక్సోటిక్ క్యాటిల్ బ్రాండ్స్ అనమాట. ఓకే, అంటే స్థానిక మన దగ్గర ఉండే ఆవులు విదేశీ ఆవులతో సంకరణం వల్ల ఏం జరిగిద్ది అన్నాడు. ఏం జరిగిద్ది? హయ్యర్ మీట్ అండ్ మిల్క్ ఈడ్. మాంసం స్థాయి పెరిగిద్ది, మిల్క్ స్థాయి పెరిగిద్ది అనమాట. లోకల్ బ్రీడ్లో ఎలా ఉండిద్ది? డిసీజ్ రెసిస్టెన్స్ ఉండిద్ది అనమాట. గుర్తుపెట్టుకోండి, చదువుతున్నాను చూడండి. లోకల్ బ్రీడ్లో ఏ క్వాలిఫికేషన్ బాగా ఉండిద్ది అంటాడు? డిసీజ్ రెసిస్టెన్స్. మన దగ్గర ఉన్న స్థానిక ఆవులకి రోగాలు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. డిసీజ్ రెసిస్టెన్స్ అనమాట. సారీ, రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు ఎక్కువ ఉండాలి, డిసీజ్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండిద్ది. అదే ఎక్సోటిక్ బ్రాండ్ విదేశీ ఆవులను చూసామనుకోండి, అవి మీట్ని మిల్క్ని బాగా ఇస్తాయి. కాబట్టి రెండింటిని కలిపామనుకోండి బోత్ క్వాలిటీస్ వస్తాయి. రేపు ఎప్పుడైనా లోకల్ బ్రీడ్ ఎందుకు అంటే డిసీజ్ రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ ఎక్కువ, రోగాలు రావు అని చెప్పాలి. ఎక్సోటిక్ ఎందుకంటే మీట్ అండ్ మిల్క్ అని చెప్పాలి. రెండింటిని కలిపితే ఇదిగా రెండు వస్తాయి అన్నమాట. ఓకేనా. కాబట్టి క్రాస్ బ్రీడింగ్ అన్నాడు. క్రాస్ బ్రీడింగ్కి బోత్ క్వాలిటీస్ వస్తాయి. వాడు ఈ క్వాలిటీ కూడా మెన్షన్ చేయాలి, డిసీజ్ రెసిస్టెన్స్ అని. వాడు ఇవ్వలేదు కదా, ఇచ్చినంత వరకు డి ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఇన్ ఇండియా కౌస్ ఆర్ క్లాసిఫైడ్ అండర్ విచ్ సైంటిఫిక్ నేమ్స్ అన్నాడు. ఏ సైంటిఫిక్ నేమ్స్తో మనం ఆవుల్ని పిలవాలి అన్నాడు. ఓకేనా, చూడండి. ఇండియన్ కౌ, ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఇండియన్ కౌ. ఇండియన్ కౌతో ఏ పేరుతో పిలవాలన్నాడు? బాస్ ఇండికస్. పేరులోనే ఉంది ఇండియా అని. సో ఇండియన్ కౌ అంటే బాస్ ఇండికస్. ఓకేనా. నెక్స్ట్, ఇదిగోండి, ఇది చూడండి. బుబాలిస్ అని రాశాడు కదా, దీని పేరు బొఫెల్లో. సో బొఫెల్లో సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే బుబాలిస్ అనమాట. ఓకేనా. మరి బాస్ టారస్ అంటేనేమో ఎక్సోటిక్ కౌ అనమాట, విదేశీ ఆవులు. గుర్తుపెట్టుకోండి. సో భారతీయ ఆవు శాస్త్రీయనామం ఏంటి? బోస్ ఇండికస్. ఇదేమో బోస్ టారస్, ఇదేమో బుబాలస్ అనమాట, బొఫెల్లో. చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటి శాస్త్రీయ నేమ్స్ కూడా మన ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. ఓకేనా.
అంతకుముందు మీకు తేనెటీగలు చెప్పాను, ఇటాలియన్ తేనెటీగ, ఓకేనా, డార్ఫ్, ద లిటిల్ బీ, ద జెయింట్ బీ, ద రాక్ బీ, వీటి పేర్లు మీరు జాగ్రత్తగా చూసుకోండి, వాటిని అడుగుతాడు అనమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, త్రూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వేస్ సైంటిస్ట్ ఇన్కార్పొరేట్ డిజైరబుల్ క్యారెక్టర్స్ ఇంటూ క్రాప్ వెరైటీస్ అన్నాడు. క్రాప్ వెరైటీస్ రావడానికి కావాల్సిన లక్షణాలని ఎలా ఇన్కార్పొరేట్ చేస్తారు అన్నాడు. హైబ్రిడైజేషన్. ఈ పద్ధతి ద్వారా క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ అనేది బాగా జరుగుతూ ఉండిద్ది. రెండు మొక్కల్లోని మంచి లక్షణాలను తీసుకొని కొత్త లక్ష్యాన్ని తయారు చేయడం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. ఫస్ట్ ఆప్షన్, బుల్స్ కెన్ ఓన్ బుల్స్ ఎలోన్ కెన్ ప్రొడ్యూస్ కాఫ్ అన్నాడు. బుల్స్ మాత్రమే, బుల్స్ ఎలోన్ కెన్ ప్రొడ్యూస్ కాఫ్ అన్నాడు. కాఫ్ నీడ్స్ స్పర్మ్, ఓకేనా, ఫ్రమ్ ద బుల్ అండ్ ఎగ్ ఫ్రమ్ ద కవ్ అనమాట. సామాన్యంగా కాఫ్, ఓకేనా, అంటే మనం ఏమంటాం, దూడ పిల్ల అనమాట. దాన్ని తెలుగులో ఏమంటారో తెలియట్లేదు, చిన్న దూడ అనమాట. సో కాఫ్ అనేది రావాలనుకోండి, మనకి స్పర్మ్ కావాలి. ఎక్కడి నుంచి? బుల్ నుంచి. ఎగ్ ఫ్రమ్ ద కవ్ అనమాట, కవ్ నుంచి ఎక్సెల్ తీసుకోవాలి. ఈ రెండింటిని కలిపామనుకున్నప్పుడు మనకేం వచ్చింది? కాఫ్ వచ్చింది అనమాట. అంటే బుల్ ఎల్లోని ఒకటే మాత్రం కాఫ్ తీసుకురాదు, ఒక మగ జెండర్ మాత్రమే పిల్ల రావడానికి కారణం అవ్వదు. సో రాంగ్, ఎలోన్ కెన్ అన్నాడు, తప్పు. ఓకేనా. నెక్స్ట్, న్యూ చిక్స్ అంటే కోడిగుడ్లాగా అనుకోండి. కోడిగుడ్డు ఫలదీకరణం చెందాలంటే మనకి కోడి కావాలి, కోడి పుంజు కావాలి. సో హెన్స్ ఎలోన్ కెన్ నాట్ అన్నాడు, ఇది కరెక్ట్. హెన్స్ ఎలోన్ అవదన్నమాట. హెన్స్తో పాటు మనకి ఏం కావాలి? చిక్స్ కూడా కావాలి. ఓకేనా. సో హెన్స్ ఎలోన్ కెన్ లే అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ అనమాట, బట్ నో చిక్స్. చిక్స్ నీడ్ ఫెర్టిలైజేషన్. ఓకేనా. కాబట్టి రెండు కలిస్తేనే మనకి కోడిగుడ్డు వచ్చినట్టు, ఫలదీకరణం చెందినట్టు. రెండు కలిస్తేనే దూడొచ్చిద్ది అనమాట. కాబట్టి బుల్ ఒకటే అన్నాడు, కాబట్టి ఏ ఆప్షన్ తప్పు. కింద కెన్ నాట్ అన్నాడు, సో రెండు రైట్ అనమాట. సో మనకేమవ్వాలి? స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్, 1 ఈజ్ ఫాల్స్ అనమాట. సో ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ హ్యావింగ్ ఏ మేల్ చైల్డ్ ఇఫ్ ద 6 క్రోమోజోమ్స్ ఆఫ్ ది ఫాదర్ ఆర్ XY అండ్ దోస్ ఆఫ్ ది మదర్ XX అన్నాడు. ఓకేనా. సామాన్యంగా మదర్ నుంచి ఎప్పుడు వచ్చేది క్రోమోజోమ్ ఏంటి? X క్రోమోజోమే, కన్ఫామ్ ఇది. ఇప్పుడు ఈ మదర్ని ఇక్కడ పక్కన రాసుకొని, ఫాదర్ దగ్గర X ఉంది, Y ఉంది. XX గెలిస్తే, సారీ, ఇక్కడ X ఇక్కడ XX రావచ్చు, ఇక్కడ X ఇక్కడ Y, XY రావచ్చు. అవునా కాదా? XX వస్తే గాల్ అనమాట, XY వస్తే బాయ్ అనమాట. ఆడవాళ్ళ దగ్గర ఏమో X క్రోమోజోమ్ మాత్రమే ఉంది, మగవాళ్ళ దగ్గర X ఉంది, Y ఉంది. క్రాస్ పొలినేషన్ చేసామనుకో XX XY, అంటే ఇదొక ఛాన్స్, ఇదొక ఛాన్స్. బాయ్ పుడతానికి ఎన్ని ఛాన్సులు అన్నాడు. సో బాయ్ పుడతానికి ఒక ఛాన్స్ బై టోటల్ ఎన్ని? 2 ఇంటూ 100. ఫేవరబుల్ ఛాన్సెస్ బై టోటల్ ఛాన్స్. పర్సంటేజ్ అంతా 50%. సో ఎక్కడుంది? ఇలాగనమాట. ఇలా మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. తండ్రి Y క్రోమోజోమ్ ఇస్తే అబ్బాయి, X ఇస్తే అమ్మాయి అనమాట. అంటే తండ్రి ఇచ్చేదాన్ని బట్టి డిసైడ్ అయింది. సో తండ్రి మీద ఆధారపడి ఉండిద్ది. అందుకే ఆడపిల్ల పుట్టినప్పుడు మనం అమ్మాయి మీద, భార్య మీద అనడానికి కాదు, అసలైన ఫ్యాక్టర్ మేల్ పర్సనే అనమాట. ఆడపిల్ల పుట్టినా, మగపిల్ల పుట్టినా అతనే మెయిన్ రీజన్. ఇలా మిమ్మల్ని పర్సంటేజ్ అడగచ్చు, జాగ్రత్తగా ఇలా మీరు సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ప్లాంట్స్ హౌ డస్ సెక్షువల్ రీప్రొడక్షన్ లీడ్స్ టు బెటర్ సర్వైవల్? మళ్ళీ సేమ్ క్వశ్చనే, ఎన్నిసార్లు అడుగుతున్నాడు చూడండి. ఎగ్జాక్ట్ క్లోన్స్ కాదు, డు నాట్ షో ఎనీ వేరియేషనా కాదు, ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్ బార్న్ ఫాస్టరా కాదు. ఆన్సర్ ఏంటి? ఆఫ్ స్ప్రింగ్ షోస్ న్యూ జెనెటిక్ రీకాంబినేషన్. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట, న్యూ జెనెటిక్ రీకాంబినేషన్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ డస్ వేరియేషన్
విత్ ఇన్ స్పీసీస్ ఎన్ష్యూర్ అన్నాడు. ఒక స్పీసీస్ లోపల వేరియేషన్ అనేది మనకి ఏం తెలియజేస్తుంది అన్నాడు. ఏం తెలియజేస్తుంది? ఇదిగోండి, బెటర్ అడాప్టబిలిటీ అండ్ సర్వైవల్ ఛాన్సెస్. సో అడాప్టబిలిటీ, సర్వైవల్, వేరియేషన్ ఈ పదాలకు దగ్గర సంబంధం ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇన్ సమ్ రెప్టైల్స్, సరీసృపాల్లో ద సెక్స్ ఆఫ్ స్ప్రింగ్ ఈజ్ డిటర్మైన్డ్ బై అన్నాడు. కొన్ని సరీసృపాల్లో పుట్టిన ఆఫ్ స్ప్రింగ్ ఒక సెక్స్ అనేది, జెండర్ అనేది ఎలా డిసైడ్ అయ్యింది అన్నాడు. కొన్ని సరీసృపాల్లో గుడ్డు పొదిగే ఉష్ణోగ్రత మీద ఆధారపడింది. సో టెంపరేచర్ అట్ విచ్ ఎగ్స్ ఆర్ ఇంక్యుబేటెడ్, ఏ టెంపరేచర్ దగ్గర ఎగ్స్ని మనం ఇంక్యుబేట్ చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడుతూ ఉండిద్ది అనమాట. గుర్తుపెట్టుకోండి, క్రోమోజోమ్స్ కాదు, యాబ్సెన్స్ ఆఫ్ వై క్రోమోజోమ్ కాదు, టెంపరేచర్ అనమాట. టెంపరేచర్ ఒక గుడ్డు ఆ పొదిగే ఇంక్యుబేషన్ అయ్యే గుడ్డు ఒక టెంపరేచర్ని బట్టి ఆ గుడ్లో నుంచి వచ్చేది మేలా ఫీమేలా అని మనం చెప్పొచ్చు అనమాట. ఉదాహరణకి టర్టల్స్, ఎలిగేటర్స్ ఈ రెండు కూడా తమ గుడ్లని ఇలా పెంచుతాయి అన్నమాట. ఓకేనా? సో టర్టల్స్, ఎలిగేటర్స్ అవి పెట్టిన గుడ్లు ఇంక్యుబేట్ పెట్టే టెంపరేచర్ ఆధారంగా వాటిలో నుంచి మేల్ వచ్చిద్దా ఫీమేల్ వచ్చిద్దా అంటారు. దీన్నే ఈఎస్డి అంటారు, ఎన్విరాన్మెంటల్ సెక్స్ డిటర్మినేషన్ అంటారు. ఓకేనా? ఇలా కాకుండా మామూలుగా ఉండేది జెనెటికల్లీ సెక్స్ డిటర్మినేషన్ అనమాట. ఇప్పుడు మనం ఉన్నాం, తల్లిదండ్రులు కలిస్తే మనం వచ్చాం. సో మనం ఎలా వచ్చాం? మేల్ ఆఫ్ స్ప్రింగ్ అనేది మేలా ఫీమేల్ అని చెప్పడం అనేది జెనెటికల్గా డిసైడ్ అయింది. సో జెనెటికల్లీ సెక్స్ డిటర్మినేషన్ అని మనల్ని పిలవాలి. కానీ టర్టిల్స్, ఎలిగేటర్స్ని ఎన్విరాన్మెంటల్లీ సెక్స్ డిటర్మినేషన్ అని పిలవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ డెవలపింగ్ డార్ఫ్ బ్రాయిలర్ పేరెంట్స్ ఇన్ పౌల్ట్రీ అన్నారు. పౌల్ట్రీలో డార్ఫ్ బ్రాయిలర్ పేరెంట్స్, డార్ఫ్ బ్రాయిలర్ అంటే మరుగుజ్జు అనమాట, అంటే పొట్టి బాయిలర్ కోళ్ళు. వాటిని ఎందుకు మేపుతూ ఉంటారు పౌల్ట్రీలో? ఓకేనా? పొట్టిగా ఉన్నాయి బ్రాయిలర్ కోళ్ళు, వీటిని పెంచాల్సిన పని ఏంటి అని అడిగాడు. చూద్దాం. టు మేక్ దమ్ రెసిస్టెంట్ టు రైన్ తట్టుకోవడానికా? కాదు. టు లేయర్ ఎగ్స్ని పెడతానికా? కాదు. టు ఇంక్రీజ్ ఫ్లైట్ ఎబిలిటీయా? కాదు. ఎగిరే కెపాసిటీ పెంచడానికా? ఇదనమాట. టు రెడ్యూస్ ఫీడ్ కన్జంప్షన్ అండ్ ఇంప్రూవ్ మీట్ ఈల్డ్. వాటిని ఎందుకు పెంచుతారు అంటే మేత తక్కువ తింటే ఎక్కువ మాంసాన్ని ఇస్తాయి. కాబట్టి పొట్టి బాయిలర్ కోళ్ళు ఎక్కువ మీట్ని ఇస్తాయి, తక్కువ మేతని తింటాయి. అందుకే వాటిని పెంచుతూ ఉంటారు పౌల్ట్రీలో. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. దే ఈట్ లెస్ బట్ గ్రో మీట్ ఫాస్ట్, మోర్ ప్రాఫిట్ ఫర్ ఫార్మర్స్ అనమాట. అందుకోసం చేస్తారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. బ్రాయిలర్స్ అంటే ముఖ్యంగా మీట్ కోసం, లేయర్స్ అంటే ముఖ్యంగా గుడ్ల కోసం. కోళ్ళు రెండు రకాలు, బ్రాయిలర్స్, లేయర్స్. లేయర్స్ అంటే గుడ్లు, బ్రాయిలర్స్ అంటే మీట్ కోసం అనమాట. నెక్స్ట్, రీజనరేషన్ గురించి ఇన్కరెక్ట్ ఏంటి అన్నాడు. చూద్దాం. ఇన్ కాంప్లెక్స్ యానిమల్స్ రీజనరేషన్ ఈజ్ లిమిటెడ్ టు రిపేర్ ఆఫ్ టిష్యూస్ అన్నాడు. కరెక్టే. కాస్త బాగా అభివృద్ధి చెందిన జీవుల్లో రీజనరేషన్ అంటే పూర్తిగా జరగదు, లిమిటెడ్ ఉండిద్ది. లిమిటెడ్. ఉదాహరణకి బల్లి తోక కట్ అయిపోతే మళ్ళీ తోక వచ్చింది, దట్ ఈస్ రీజనరేషన్. తర్వాత డాగ్స్ కెన్ రీగ్రో లాస్ట్ బాడీ పార్ట్స్ ఫ్రమ్ హోల్ న్యూ ఇండివిజువల్స్ అన్నాడు. ఇది తప్పు. రీజనరేషన్ ఉంది అని చెప్పి కుక్క తను పోగొట్టుకున్న కాలు కానీ, కారు కింద పడినప్పుడు కాలు కానీ ఏమైనా ఇరిగిపోతాయిగా, అవి మళ్ళా వస్తాయి అన్నాడు. రాంగ్. సో ఇదే ఇన్కరెక్ట్ అనమాట. ఫ్రాగ్మెంటేషన్ అక్కర్స్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ స్పైరోగైరా. ఎస్, కరెక్టే. రీజనరేషన్ ఇన్వాల్వ్స్ స్పెషలైజ్డ్ సెల్స్, రిక్వైర్స్ సెల్ డివిజన్. అవును, రీజనరేషన్కి స్పెషలైజ్డ్ సెల్స్ కావాలన్నమాట. సో కుక్క తెగిన భాగం నుండి కొత్త కుక్క ఏర్పడదు, అది తప్పు అనమాట. సో బి ఇస్ ద రాంగ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, వై డస్ సెక్షువల్ రీప్రొడక్షన్ రిజల్ట్ ఇన్ గ్రేటర్ వేరియేషన్? ఇదిగోండి, మళ్ళీ అడిగాడు క్వశ్చన్. ఓకేనా? ఏం చేసిద్ది? ఇట్ ఎలోస్ కాంబినేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఫ్రమ్ టూ ఇండివిజువల్స్. రెండు వేరు వ్యక్తుల నుంచి జెనెటిక్ మెటీరియల్ని కలపడానికి
మనకి సెక్షువల్ రీప్రొడక్షన్ ఉపయోగపడి వేరియేషన్ పెంచుతుంది. ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్, బాహ్య ఫలదీకరణం వేటిలో జరిగిద్ది అన్నాడు. వేటిలో జరిగిద్ది? హెన్ కాదు, హ్యూమన్ కాదు, కౌ కాదు. ఆన్సర్ ఏంటి? ఫిష్ అన్నమాట. సో ఫిషెస్లోనే మనకి ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ జరిగిద్ది. ఫిష్ ముఖ్యంగా ఆక్వాటిక్ యానిమల్స్లో జరిగిద్ది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆక్వాటిక్ యానిమల్స్లో ఫెర్టిలైజేషన్ అంటే ఎగ్ స్పెర్మ్ రెండు కలవడం అనేది వాటర్లో జరిగింది. బయట జరిగింది కదా, బాడీలో జరగలేదు కదా. కాబట్టి ఫిష్, ఫ్రాగు ఇలా కొన్ని ఆక్వాటిక్ యానిమల్స్ని మనం తీసుకోవచ్చు. మరి హెన్, హ్యూమన్, కౌ ఈ మూడు ఏంటి? ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్, అంతర్ఫలదీకరణం, బాహ్య ఫలదీకరణం అంటారు. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద రీప్రొడక్టివ్ మెథడ్ విల్ జనరేట్ గ్రేటర్ డైవర్సిటీ అన్నాడు. గ్రేటర్ డైవర్సిటీ అంటే అది ఏమవ్వాలి? సెక్షువల్ అవ్వాలి. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిప్రజెంట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ అసెక్షువల్ రీప్రొడక్షన్. అసెక్షువల్ రీప్రొడక్షన్ యొక్క లక్షణాలు చెప్పండి అన్నాడు. 2 పేరెంట్స్ ఉండరు, జెనెటికల్లీ డైవర్స్ ఉండదు, ఎస్ ఇన్వాల్వ్ ఓన్లీ 1 పేరెంట్. సో అసెక్షువల్ రీప్రొడక్షన్లో ఓన్లీ 1 పేరెంట్ మాత్రమే ఉంటారు. అలైంగిక ప్రజనంలో ఒక తల్లి లేదా తండ్రి వాళ్ళు మాత్రమే ఉంటారు. తర్వాత సో ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ అసెక్షువల్ రీప్రొడక్షన్ ఈజ్ ఇన్కరెక్ట్. ఓకేనా? అసెక్షువల్ రీప్రొడక్షన్ సంబంధించి ఏది ఇన్కరెక్ట్ అన్నాడు. ఏది ఇన్కరెక్ట్? ఇదిగోండి ఫస్ట్ ఆప్షనే. ఫస్ట్ ఆప్షనా? ఇదిగోండి ఫోర్త్ ఆప్షన్. ఇట్ ఇన్వాల్వ్స్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ అన్నాడు. ఇది తప్పు. మేలు ఫీమేల్ ఫ్యూజన్ అనేది ఉండదు, అసలు ఫెర్టిలైజేషన్ ఉండదు. ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి కాబట్టి. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఇన్ సెక్షువల్ రీప్రొడక్షన్. ఓకే, ఫలదీకరణం యొక్క ముఖ్యమైన ఉపయోగం ఏంటి అన్నాడు. ఇదిగోండి ఇట్ ఎలోస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎంబ్రియో. ఓకేనా? ఫెర్టిలైజేషన్ జరిగితే జైగోట్ ఫామ్ అయింది, జైగోట్ నుంచి ఎంబ్రియో ఫామ్ అయింది. ఎంబ్రియో ఫామ్ అవ్వాలి అంటే ఫలదీకరణం జరగాలి. ఓకేనా? అది ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి కన్సిడర్డ్ ఎ రీజన్ ఫర్ మెండల్ సక్సెస్ ఫార్ములేటింగ్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్. వారసత్వ నియమాల గురించి చెబుతున్నప్పుడు మెండల్ సక్సెస్ అవడానికి ఏది కన్సిడర్ అయింది అన్నాడు. చూద్దాం ఏది కన్సిడర్ అయిందో. సూపర్ న్యాచురల్ పవర్ ఉంది కాబట్టి అయ్యాడు, మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అయ్యాడు, కాదు. ఆయన ఒక వెల్ ట్రైన్డ్ సైంటిస్ట్ అందుకే అయ్యాడు. హీ వాజ్ మాంక్, ఆయన ఒక సన్యాసి కాబట్టి అయ్యాడు అన్నాడు, కాదు. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఒక వెల్ ట్రైన్డ్ సైంటిస్ట్, ఆయనకి శాస్త్రీయ పద్ధతులు పాటించడం, లెక్కలు వేయడం వాటి మీద అవగాహన ఉంది. ఓకేనా? అదనమాట. ఇది పార్షియల్ రీజన్ అనమాట. మ్యాథమెటిక్స్ తెలుసు అనడానికి. మ్యాథమెటిక్స్ పూర్తిగా దానివల్ల కాదు, కొంత మ్యాథమెటిక్స్ కూడా తెలిసి ఉండాలి, ఎందుకంటే లెక్కలు చేశాడు కదా. ఓకేనా? నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ ఫ్యూచర్ అబౌట్ సెక్షువల్ రీప్రొడక్షన్ అన్నాడు. సెక్షువల్ రీప్రొడక్షన్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అన్నాడు. ఏంటి? ఆఫ్ స్ప్రింగ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ వచ్చిద్దా? రాంగ్. ఇంకేమవ్వాలి? ఇదిగోండి ఇది ఉందిగా, ఇట్ కంబైన్స్ ద డిఎన్ఏ ఆఫ్ 2 పేరెంట్స్. 2 పేరెంట్స్ అని కనపడుతుంది కదా. లార్జ్ నెంబర్ ఆఫ్ స్ప్రింగా? కాదు. ఇట్ పాసెస్ డిఎన్ఏ ఆఫ్ ఓన్లీ 1 పేరెంటా? కాదు. తల్లిదండ్రులు ఇద్దరి నుంచి వెళ్ళాలి. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇంపార్టెంట్ టు బ్రింగ్ వేరియేషన్. వేరియేషన్ రావాలంటే కంపల్సరీగా ఏం చేయాలన్నాడు. ఏం చేయాలి? సెక్షువల్ రీప్రొడక్షన్ కంపల్సరీగా జరగాలి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెస్ రిప్రజెంట్ మోస్ట్ స్పెసిఫిక్ పర్పస్ ఆఫ్ మిటియోటిక్ సెల్ డివిజన్ అన్నాడు. మిటియోటిక్ అంటే మియోసిస్ అన్నమాట. ఓకేనా? మియోసిస్ ఎక్కడ జరిగిద్ది? మనం మాట్లాడుకున్నాం, గేమెట్స్లో జరిగిద్ది. గేమెట్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి? రీప్రొడక్షన్లో ఫామ్ అవుతాయి. ఇక్కడ ఎన్ని సెల్ ఫామ్ అవుతాయి? 4 సెల్స్ ఫామ్ అవుతాయి. క్రోమోజోమ్ సంఖ్య ఏమైద్ది? ఆఫ్ అయిద్ది. డిఎన్ఏ ఏమైద్ది? ఆఫ్ అయిద్ది. ఓకేనా? మియోసిస్లో గేమెట్స్ ఫామ్ అవుతాయి విత్ ఆఫ్ క్రోమోజోమ్స్, ఎసెన్షియల్ ఫర్ సెక్షువల్ రీప్రొడక్షన్స్. ఓకేనా? శేఖరణ విభజన, బీజ కణాలు తయారవుతాయి అన్నమాట. బీజ కణాలు అంటే ఆడవాళ్ళలో స్త్రీ బీజ కణాలు, మగవాళ్ళు పురుష బీజ కణాలు. ఓకేనా? టెస్టీస్
అక్కడేమో ఓవరీస్ అనమాట. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ సెక్స్ డిటర్మినేషన్ అకర్స్ ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్, ఇందాక వచ్చింది ఎన్విరాన్మెంట్లో ఉండే టెంపరేచర్ సెక్స్ని డిటర్మైన్ చేస్తుంది అన్నాడు. బర్డ్స్ కాదు, హ్యూమన్ బీయింగ్స్ కాదు, ఇంకేం పెట్టచ్చు, ఈ రెండింటి మీద అవకాశం ఉంది. ఆల్ ఫిషెస్ కాదు, రెప్టైల్స్ అనమాట. మాట్లాడుకున్నాక మనం టర్టిల్స్ అండ్ ఎలిగేటర్స్ ఆర్ ఎగ్జాంపుల్స్, కాబట్టి సరీసృపాలు. ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ద సైంటిస్ట్ who blended his knowledge of science and mathematics to arrive law of inheritance? వారసత్వ నియమాలను తీసుకురావడానికి సైన్స్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ని కలిపిన వ్యక్తి ఎవరు? గ్రిగర్ జాన్ మెండల్. మెండల్ లాస్ అంటాం కదా, ఇదన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈయన మనకి మోనో హైబ్రిడ్ కాస్ట్లో 3:1 రేషియో, 1:2:1 రేషియోలు తీసుకొచ్చాడు. డైహైబ్రిడ్ కాస్ట్లో 9:3:3:1 రేషియోస్ తీసుకొచ్చాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రేషియోస్. ఓకేనా, రెండింటిని వాడాడు అనమాట, గుర్తుపెట్టుకోండి. రూథర్ఫర్డ్ అంటే మనం ఎవరు చెప్పాలి? జాన్ డాల్టన్. జాన్ డాల్టన్ అంటే మనం అటామిక్ థియరీ చెప్పాలి. రూథర్ఫర్డ్ అంటే మనం యాటమ్ చెప్పాలి. ఓకేనా. గాల్గి అంటే మన సెల్ చెప్పాలి, గాల్గి కాంప్లెక్స్. క్యామిలియో గాల్గి, ఆయన పేరు మీదుగానే గాల్గి కాంప్లెక్స్ వచ్చిందనమాట. వై డిడ్ మెండల్ యూజ్ ట్రూ బెండింగ్ ప్లాంట్స్ యాజ్ పేరెంట్ ఇన్ హిస్ క్రాసెస్? క్రాస్ చేసేటప్పుడు పేరెంట్ మొక్కలుగా ట్రూ బ్రీడింగ్ ప్లాంట్స్ని ఎందుకు తీసుకున్నాడు అన్నాడు. ఎందుకు తీసుకున్నాడు? కారణం ఏమై ఉండిద్ది? టు స్టడీ ద ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్స్. వారసత్వ నియమాలు మనకు తెలియాలి అంటే ప్యూర్ మొక్కల్ని తీసుకోవాలి. ప్యూర్ టాల్, ప్యూర్ షార్ట్ లేదా డార్ఫ్, ఇలాంటి ప్యూర్ వాటర్ మొక్కలు తీసుకుంటేనే తర్వాత జనరేషన్లో అవి వస్తాయా రావా అన్న విషయాలు తెలుస్తాయి. అందుకే ప్యూర్ వాటిని సెలెక్ట్ చేశాడు. సో ట్రూ బ్రీడింగ్ ప్లాంట్స్ అంటే ప్యూర్ మొక్కలు అన్నట్టుగా మనం తీసుకోవాలన్నమాట. అంటే ప్యూర్ టాల్ లేదా ప్యూర్ డార్ఫ్ అనమాట. స్వచ్ఛమైన మొక్కలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఓకేనా. ఇన్ సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ హౌ మెనీ వర్షన్స్ ఆఫ్ ఈచ్ ట్రైట్ డస్ ఏ చైల్డ్ ఇన్హెరిటెడ్ అన్నాడు. ఓకే, సెక్షువల్ రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్లో ఎన్ని వర్షన్స్ ఉంటాయి ఈచ్ ట్రైట్కి అన్నాడు. ఓకేనా. ఈచ్ ట్రైట్కి ఎన్ని లక్షణాలు ఉంటాయి? ఫ్రమ్ ఈచ్, చూడండి, ఈచ్ ట్రైట్ డస్ ఏ చైల్డ్ ఇన్హెరిట్ అన్నాడు. అంటే చైల్డ్కి ఫాదర్ నుంచి ఒకటి వచ్చింది, తల్లి నుంచి ఒకటి వచ్చింది. సో 1 వర్షన్ ఫ్రమ్ ఈచ్ పేరెంట్. ఓకేనా, 1 వర్షన్ ఫ్రమ్ ఈచ్ పేరెంట్, ప్రతి తల్లిదండ్రుల నుంచి. అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు. మదర్ నుంచి ఒకటి, ఫాదర్ నుంచి ఒకటి వస్తాయి అన్నమాట. ఓకేనా. ఈచ్ చైల్డ్ అన్నాడు, సారీ ఈచ్ ట్రైట్ అన్నాడు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇద్దరికి కలిపి ఎన్ని వస్తాయి అంటే 2 పెట్టాలి. ఎలా అడుగుతున్నాడో అలా చూసుకోవాలన్నమాట. 1 allele ఫ్రమ్ మదర్, 1 allele ఫ్రమ్ ఫాదర్, 2 alleles ఫర్ ఈచ్ ట్రైట్, అలాగనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ రీప్రొడక్షన్ ఇన్వాల్వింగ్ ఓన్లీ 1 పేరెంట్? నో గేమెట్స్ అన్నాడు. ఓన్లీ 1 పేరెంట్ అంటే ఫెర్టిలైజేషన్ కాదు, సీడ్ ఫార్మేషన్ కాదు, ఫెర్టిలైజేషన్ కాదు. ఆన్సర్ ఏమవ్వాలి? అమీబా అవ్వాలి. ఇది ఒక అసెక్షువల్ రీప్రొడక్షన్, కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అయింది. ఓకేనా. నెక్స్ట్, ఏ బయాలజిస్ట్ కట్స్ హైడ్రా ఇంటూ 2 అన్ఈక్వల్ పార్ట్స్. హైడ్రాని 2 అన్ఈక్వల్ పార్ట్స్గా కట్ చేశాడు. 1 పార్ట్ యాజ్ ఏ ఫుల్లీ ఫార్మ్డ్ బెడ్. వాట్ ఈస్ మోస్ట్ లైక్లీ టు హ్యాపన్ టు అనదర్ బెడ్ అన్నాడు. జాగ్రత్త చూడండి, హైడ్రా అనే జీవిని కట్ చేశాడు. కట్ చేసినప్పుడు 2 అన్ఈక్వల్ పార్ట్స్గా అయిందనమాట. ఓకేనా. ఇప్పుడు ఏమంటున్నాడు? ఒక పార్ట్, 1 పార్ట్ ఫుల్గా మెచ్యూర్ అయింది, ఫుల్లీ ఫార్మ్డ్ బడ్గా మారింది. రెండో బడ్కి ఏమైంది అన్నాడు. అది కూడా ఏమైంది? న్యూ హైడ్రాగా మారిద్ది అనమాట. ద బడ్ విల్ మెచ్యూర్ ఇంటూ న్యూ హైడ్రా. ఓకేనా. సో బడ్ ఆల్రెడీ హ్యాస్ సెల్స్ ఫర్ ఇండివిజువల్ ఇఫ్ పేరెంట్ ఈస్ కట్ అనమాట. సో బడ్ డిటాచ్ అయిపోయినా సరే దాంట్లో ఆల్రెడీ ఆ గుణాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ రీజనరేట్ అవుతుంది అనమాట. మొగ్గ ఉన్న భాగం కొత్త హైడ్రాగా పెరుగుతుంది. ఓకేనా. సో అక్కడ ఏం చేశాడు? హైడ్రాని కట్ చేసినప్పుడు 1 పార్ట్ హ్యాజ్ ఫుల్లీ ఫార్మ్డ్ బడ్, అది ఎరిగిపోయింది. వాట్ హ్యాపెన్ టు అనదర్ బడ్ అన్నాడు. అనదర్ బడ్ అని అన్నాడు అంటే దాంట్లో ఏం క్యాపబిలిటీ ఉండిద్ది?
ఇండివిజువల్ ఆర్గానిజం వచ్చే క్యాపబిలిటీ ఉండేది కాబట్టి అది కూడా న్యూ హైడ్రాగా పెరిగిద్ది అనమాట. నెక్స్ట్ అసెక్షువల్ రీప్రొడక్షన్. అసెక్షువల్ రీప్రొడక్షన్ సెక్షువల్ రీప్రొడక్షన్ నుంచి ఎలా డిఫరెంట్గా ఉండిద్ది అన్నాడు. ఫస్ట్ ఇలా డిఫరెంట్ ఫ్రమ్ అనే ఫ్రేజ్ వాడాడు అనుకోండి, ఫస్ట్ దాని గురించి అడుగుతున్నాడని అర్థం అనమాట. అలైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తితో తేడా ఏంటి అన్నాడు. అలైంగిక ప్రత్యుత్పత్తిలో నాట్ అన్నాడు అడిగాడు. అప్పుడు అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏముండవు, ఇదిగోండి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బోత్ ఫీమేల్ అండ్ మేల్. సో అలైంగిక ప్రత్యుత్పత్తి ఎందుకు ఫేమస్ అంటే దాంట్లో ఈ రెండు ఉండవు కాబట్టి, మేల్ ఫీమేల్ పార్ట్స్ ఉండవు. నెక్స్ట్ వై ఈజ్ వేరియేషన్ ప్రైమరీలీ ఇంపార్టెంట్ ఇన్ ఏ పాపులేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. వేరియేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నాడు. ఓకేనా, వేరియేషన్ ఎందుకు ఇంపార్టెంట్, ఇదిగోండి ఇట్ ఇంక్రీజెస్ ద ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ అండర్ చేంజింగ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. మారుతున్న పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇది కూడా మారుతూ ఉండిద్ది అనమాట. పరిస్థితులు మారితే కొందరు బతకడానికి వైవిధ్యం అవసరం. ఓకేనా, అది నేను ఇలాగే ఉంటానంటే బతకలేం. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ చైల్డ్ ఈజ్ బోర్న్ విత్ 1 X chromosome ఫ్రమ్ మదర్ అండ్ 1 Y chromosome ఫ్రమ్ ఫాదర్. విచ్ స్టేట్మెంట్ యాక్యురేట్లీ డిస్క్రైబ్స్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ దేర్ క్రోమోజోమల్ కాంబినేషన్ అన్నాడు. ఓకేనా, మదర్ నుంచి X chromosome ఫ్రమ్ మదర్, Y chromosome ఫ్రమ్ ఫాదర్. సో ఫాదర్ నుంచి X వచ్చింది, మదర్ నుంచి Y వచ్చింది. సో ఫాదర్ నుంచి Y వచ్చింది, మదర్ నుంచి X వచ్చింది. సో XY అంటే అర్థం ఏంటి, మేల్ పర్సన్ అవ్వాలి, అంతే కదా. సో ఎక్కడుంది, ఇదిగోండి ద చైల్డ్ డెవలప్ యాజ్ ఏ మేల్ డ్యూ టు ప్రజెంట్ ఆఫ్ Y chromosome. Y chromosome ఉండటం వల్ల ఆ వ్యక్తి మేల్ అయ్యాడు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. Y అనేది మెయిన్, ఫాదర్ నుంచి వచ్చే వైయే డిసైడ్ చేసేది కాబట్టి అది ఉంది కాబట్టి మేల్ అయ్యాడు. తండ్రి నుండి వై వస్తేనే మగ పిల్లాడు పుడతాడు, లేకపోతే పుట్టాడు. విచ్ డిటర్మైన్స్ ద సెక్స్ ఆఫ్ ఏ చైల్డ్. హ్యూమన్స్లో చైల్డ్ సెక్స్ని డిసైడ్ చేసేది ఎవరు అని అడిగాడు. ఎవరు, ఇదిగోండి ఫాదర్స్ స్పర్మ్. ఎందుకంటే ఆయన లోపల జీన్ లోపలే Y chromosome ఉండేది కాబట్టి. ఓకేనా, లింగ నిర్ణయం తండ్రి నుంచి వచ్చే క్రోమోజోమ్ మీద ఆధారపడుతుంది కాబట్టి వాడు లింగం గురించి అడిగాడు కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, లింగ నిర్ణయం. వెన్ ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద ఫీమేల్ బాడీ. ఓకేనా, ఇన్సైడ్ అన్నాడు, అప్పుడు దాన్ని మనం ఏమనాలి, ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అనాలి. ఫీమేల్ ఎక్కడ జరిగిద్ది, ఫాలోపియన్ ట్యూబ్లో జరిగిద్ది. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ క్రాస్ బ్రీడింగ్ ఆఫ్ ఎక్సోటిక్ అండ్ లోకల్. విదేశీ ఆవులు స్థానిక ఆవులు ఈ బ్రీడ్స్ని కలపడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అన్నాడు. ఏంటి లాభం, టు మేక్ యానిమల్స్ స్మాలర్ ఇన్ సైజా, కాదు. టు మేక్ యానిమల్స్ మోర్ అగ్రెసివా, కాదు. టు కంబైన్ అలాంగ్ ద లాక్టేషన్ విత్ డిసీజ్ రెసిస్టెన్స్, ఇదనమాట. రెండింటిని కలపడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ బాగా పెంచవచ్చు, డిసీజ్ రెసిస్టెన్స్ కూడా బాగా పెంచవచ్చు. అందుకే ఆవులకి త్వరగా రోగాలు లాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకోటి కూడా ఉంది, హై మీట్. ఆ ఆప్షన్ ఇవ్వలేదు కదా, ఇస్తే దాన్ని కూడా పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ స్మాల్ చేంజెస్ ఇన్ ద డిఎన్ఏ ఆక్యుపైస్ డ్యూరింగ్ రీప్రొడక్షన్ ఆర్ ఇంపార్టెంట్ బికాజ్ అన్నాడు. డిఎన్ఏ కాపీని జరుగుతున్నప్పుడు కొన్ని చిన్న చిన్న మార్పులు జరగడం అనేది జరగడం మంచిదే. ఎందుకు, ప్రొవైడ్స్ వేరియేషన్స్ విచ్ మే హెల్ప్ ఇన్ సర్వైవల్. వేరియేషన్స్ జరిగి సర్వైవల్ అనేది పెరిగిద్ది. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అందుకే 100% ఎర్రర్ ఫ్రీగా ఎప్పుడూ జరగదు కాపింగ్. సో కాపింగ్లో కంపల్సరీగా ఎర్రర్ అనేది ఉండిద్ది. ఇన్ జెనెటిక్ ల్యాబ్ ఏ ఫెర్టిలైజ్డ్ హ్యూమన్ ఎంబ్రియో ఈజ్ ఫౌండ్ టు హ్యావ్ XX క్రోమోజోమ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. ఈ XX క్రోమోజోమ్ ఉందన్నమాట. XX క్రోమోజోమ్ ఉంది అంటే మనం దాన్ని ఏం చెప్పచ్చు, ఇదిగోండి ద ఎంబ్రియో విల్ బికమ్ హ్యూమన్, XX అన్నాడు కదా, అప్పుడు ఫీమేల్ అవ్వాలి. ఓకేనా, ఆ ఎంబ్రియో ఏం అవడానికి అవకాశం ఉంది, హ్యూమన్ ఫీమేల్ అయ్యే అవకాశం ఉంది. సెక్స్ క్రోమోజోమ్ XX ఉంది కాబట్టి. ఓకేనా, ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ ఈజ్ కరెక్ట్. ఎలా కరెక్ట్ అన్నాడు, ఎలా కరెక్ట్, ఇదిగోండి
సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్వాల్వ్స్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్. ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్, అందుకే నేను డైరెక్ట్గా ఆన్సర్స్ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తున్నాను. రిపీటెడ్ కాన్సెప్ట్స్ని మార్చి మార్చి అడిగాడు, కానీ కొత్తగా అడిగాడు. సో ఇంగ్లీష్లో ఎలా అడుగుతున్నాడు అనే క్వశ్చన్ మీకు తెలియాలి, అప్పుడే మీరు ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్, వై ఈజ్ వేరియేషన్ ఇంపార్టెంట్ ఇన్ పాపులేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అన్నాడు. వేరియేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నాడు. ఇదిగోండి, ఇన్ సమ్ ఇండివిజువల్స్ సర్వైవ్ ఇఫ్ ద ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ చేంజ్. కొన్ని జీవుల్లో ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ మారంగానే అవి సర్వైవ్ అవ్వాలి అంటే కంపల్సరీగా మనకి వేరియేషన్ ఇంపార్టెంట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ప్రకారంగా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్, ఏది కరెక్ట్ అన్నాడు. మదర్ ఆల్వేస్ కాంట్రిబ్యూట్స్ టు ఎక్స్, ఫాదర్ కాంట్రిబ్యూట్స్ ఎక్స్ ఆర్ వై. కరెక్టే, వాడు అడిగింది రాంగ్. కరెక్టేగా వాడు కూడా అడిగింది. సో ఏ ఆప్షనే కరెక్ట్. ఆడవాళ్ళు ఎప్పుడు వై క్రోమోజోమే ఇస్తారు, మగవాళ్ళ నుంచి ఎక్స్ అండ్ వై రెండు వస్తాయి అన్నమాట. ఇన్ హ్యూమన్స్ విచ్ పేరెంట్ డిటర్మైన్స్ ద సెక్స్ ఆఫ్ చైల్డ్, ఎవరు చేస్తారు? ఫాదర్. లింగ నిర్ణయానికి ఫాదరే మెయిన్ పర్సన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ డిఎన్ఏ కాపీస్ డ్యూరింగ్ రీప్రొడక్షన్. డిఎన్ఏ కాపింగ్ ఎందుకు జరగాలి? ఎందుకు? ఇదిగోండి, టు పాస్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ టు ఆఫ్ స్ప్రింగ్. తల్లిదండ్రుల నుంచి ఆఫ్ స్ప్రింగ్ అంటే చిన్న బిడ్డ అనమాట, అప్పుడే పుట్టిన బిడ్డ. ఆ బిడ్డకి వెళ్ళాలి అంటే తల్లిదండ్రులు రెండు కలిసినప్పుడు వాళ్ళ గేమెట్స్లో నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. డిఎన్ఏ కాపీ అవ్వాలంటే కంపల్సరీగా రీప్రొడక్షన్ జరగాలి. ఓకేనా. తర్వాత, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మెయిన్ టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఎన్ష్యూర్ ఆఫ్ స్ప్రింగ్ ఇన్హెరిట్ ఫీచర్స్ ఫ్రమ్ బోత్ పేరెంట్స్ నుంచి లక్షణాలు వచ్చినాయి అంటే అదేమవ్వాలి? సెక్షువల్ రీప్రొడక్షన్ అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిజం షోస్ ఫినోమినన్ ఆఫ్ రీజనరేషన్ రీజనరేషన్ ఎక్కడ కనపడిద్ది అన్నాడు. మస్కిటో కాదు, హౌస్ ఫ్లై కాదు, హనీబీ కాదు, చెప్పాను ప్లనేరియాలో మీకు ఏం కనపడిద్ది? రీజనరేషన్ కనపడిద్ది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లాస్మోడియంలో ఏం కనపడిద్ది? మల్టిపుల్ ఫిషన్ కనపడిద్ది. మెండల్ కండక్టెడ్ ఈజ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ విచ్ ప్లాంట్, ఏ ప్లాంట్ మీద చేశాడు అన్నాడు. పీ ప్లాంట్ మీద చేశాడు. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బఠానీ మొక్క మీద చేశాడు. ఓకేనా. పైజం సటైవం అంటారు, సైంటిఫిక్ నేమ్ పైజం సటైవం, గుర్తుపెట్టుకోండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఫార్మ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ బోత్ సెక్సెస్ మేల్ అండ్ ఫీమేల్స్ ఆర్ నీడెడ్ అన్నాడు. రెండు కావాల్సింది ఎక్కడ? సెక్షువల్ రీప్రొడక్షన్లో. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, ఇన్ హ్యూమన్ బీయింగ్స్ హౌ ద సెక్స్ ఆఫ్ చైల్డ్ ఈజ్ డిటర్మైన్డ్. సెక్స్ ఆఫ్ చైల్డ్ ఎలా డిటర్మైన్ చేస్తారు అన్నాడు. ఎలాగా? ఇదిగోండి, బై ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై ఫ్రమ్ ద ఫాదర్ నుంచి ఎక్స్ వస్తుందా వై వస్తుందా అనే దాన్ని బట్టి సెక్స్ ఆఫ్ ది చైల్డ్ని మనం డిటర్మైన్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ బిగినింగ్ ఫ్రమ్ ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్. ఫ్యూజన్ రెండు జరిగినాయి అనుకోండి, అది ఏమవ్వాలి? సెక్షువల్ రీప్రొడక్షన్ అవ్వాలి. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైనల్ క్వశ్చన్, డ్యూరింగ్ రీప్రొడక్షన్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు క్రియేట్ డిఎన్ఏ కాపీస్. డిఎన్ఏ కాపీ ఎందుకు జరగాలి అన్నాడు. ఎందుకు? ఇదిగోండి, ఫర్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రైట్స్, లక్షణాలు వారసత్వంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకి వెళ్ళాలి అంటే కంపల్సరీగా డిఎన్ఏ కాపింగ్ జరగాలి. ఇది 100% ఎర్రర్ ఫ్రీ కాదు. ఓకేనా. దీంట్లో కొన్ని ఎర్రర్స్ జరుగుతాయి, దానివల్ల మనకి వేరియేషన్స్ ఫామ్ అవుతాయి. సో వేరియేషన్, అడాప్టేషన్, సర్వైవల్, ఎవల్యూషన్, ఈ పదం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడతో మనకి జెనెటిక్స్ కూడా పూర్తయిపోయింది. సో జెనెటిక్స్లో ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే ఉండిద్ది, సింగిల్ పార్ట్ మాత్రమే ఉండిద్ది. సో మనం ఇది కూడా ఫినిష్ చేసుకుందాం. నెక్స్ట్ టార్గెట్ ఇదే అనమాట. నెక్స్ట్ టార్గెట్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కాస్త మీకు ఈజీగానే ఉండిద్ది, ఎందుకంటే మీకు ఎన్విరాన్మెంట్ గురించి చాలా విషయాలు తెలుసు. చాలాసార్లు ఏఎల్పికి చదువుకుంటారు, ఎన్టీపీసీకి చదువుకుంటారు. అలా ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ మీకు ఇక్కడ
ఏఎల్పి సిబిటి 2లో కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకేనా, దాన్ని చూసుకొని చివరిగా 25 క్వశ్చన్స్ ఉన్న డిసీజెస్ మాట్లాడుకుందాం. ఓకేనమ్మా. సో ఇక్కడతో నేను జెనెటిక్స్ కూడా కంప్లీట్ చేశాను. అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. నేను మాట్లాడిన ప్రతి కాన్సెప్ట్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. అవి మీకు రేపటి రోజున ఎగ్జామ్స్లో ఆ టెర్మినాలజీ, ఆ వొకాబులరీ, ఆ అడిగిన విధానం మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా, బాయ్.